అవకాశాన్ని బట్టి దేవుని కొరకు తగినత ఆశ్రయించుకుంటున్నాను. అలాగే మీ అందరికీ యేసుక్రీస్తు వందనాలు తెలియజేసుకున్నాను. మనము ప్రార్థన ప్రారంభించుకుందాము. అందరం సైలెంట్గా ఉండాలి. థ్యాంక్ యూ. దయచేసి అందరూ లేచి నిలబడవలసిన కోరుచున్నాను. మొదటి ప్రార్థనగా మన మధ్య బ్రదర్ ఎలీషా రాజు గారు ముందుకు వస్తారు, ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవుని మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరూ తల వంచి ప్రార్థనలో అనుసరించవలసిందిగా కోరుచున్నాం. స్తోత్రం 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 నైనా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడని మా ప్రభా నీకే స్తోత్రములనైనా, కృపామయుడ ప్రేమమయుడ నీకే వందనాలనైనా. గతించిన కాలమంతా ప్రభా నీ కృప చేత కాచి కాపాడి నీ సన్నిధిలో ప్రభా మమ్మల్ని ఎలా నిలబెట్టినందుకు మీకు వేలాది స్తోత్రములు చెల్లించుచున్నాం తండ్రి. మేము జీవించుచున్నామంటే నైనా అది కేవలం నీ కృపేనైనా. ఎంతోమంది ప్రభా నీ బిడ్డలనైనా గత వారం చూసిన వారు తండ్రి ఈ వారంలో ప్రభా చంద్రులు లేని పరిస్థితుల్లో ఉన్నారు నైనా. అయితే ప్రభలు మీరు మమ్మల్ని ప్రేమించి ప్రభా మీ కృప చూపించి ప్రభా మా జీవనం ప్రభా నీ సన్నిధిలో తోడుకొచ్చినందుకు మీ కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుచున్నాం తండ్రి. నన్ను ఆశ్రయించిన వారికి ఏ మెలువ కొద్దు ఉండదని మాకు వాగ్దానం ఇచ్చిన యేసయ్య మీకే స్తోత్రమునైనా. ఇదిగో తండ్రి ప్రభా నీ సన్నిధిలో నైనా ప్రార్థనగా ప్రభా ప్రారంభించుచుండగా నైనా ప్రార్థనలోను వాక్యములోను పాటలలోను సాక్ష్యములోను ప్రతి నిమిత్తము తండ్రి మీరు మాకు తోడై ఉండండి. పరిశుద్ధాత్మను మాపై కుమ్మరించండి ప్రభా. ఇక్కడికి ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో వచ్చినున్నారు ప్రభా, స్వస్థపరచండి నైనా. దీని మనసు కలిగిన ప్రభా నైనా ఎంతో వేదనతో ప్రభా నీ సన్నిధికి చేరి ఉన్నారు, మీరు తోడై ఉండండి నైనా. ప్రతి ఒక్క బిడ్డలు ప్రభా నీ సన్నిధిలో నిన్ను స్తుతించి ఆరాధించుచుండగా తండ్రి ప్రభా వారిపై పరిశుద్ధాత్మను కుమ్మరించండి నైనా. ఇదిగో తండ్రి ప్రారంభంగా ప్రభు ప్రార్థనలు మీరు చేర్చుండగా ప్రభా నీ వాక్యంలో తండ్రి మా తోడై ఉంటారని ప్రభా నీ సన్నిధి మాపై కుమ్మరిస్తారని ఈ చిన్న ప్రార్థన పాద సన్నిధిలో చేర్చుకుంటారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. రెండో ప్రార్థనగా సిస్టర్ మధులత గారు. పరిశుద్ర ప్రేమ గల దేవానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. స్తోత్రం దేవానైనా ప్రభా గడిచిన కాలమంతయు మీరు ఎక్కల చాటును మమ్మల్ని అందరినీ భద్రపరిచినందుకు అయా మరలా అయినా ఇటు రీతిగా మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యం మాకు దయచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రములు దేవానైనా ప్రభా. సర్వోన్నతుడ సర్వాధికారి సర్వాంతర్యం దేవా నీకే స్తోత్రములు దేవానైనా ప్రభా. అయా ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేము తండ్రి నాయన ప్రభా. మమ్మల్ని అందరినీ సజీవ రెక్కల్లో ఉంచి నాయన ప్రభా నా తండ్రి ఇటు కృపలోకి మమ్మల్ని నడిపించుచున్న మా తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి దేవా నైనా ప్రభా. నైనా ఎవరు నైనా అనారోగ్యాలతో బాధపడుచున్నారో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో ప్రభా నా తండ్రి హృదయాంతరంగాలు ఎరిగిన వాడు మీరే తండ్రి నాయన ప్రభా నా తండ్రి. వారి సమస్యలను తీర్చండి, వారి బాధలను తీర్చండి ప్రభా. నీ సాక్షులుగా ప్రతి ఒక్కరిని నిలబెట్టమని నా ప్రభా త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. కోయిటి మరి ముందుకు వచ్చినట్లయితే మనం స్తుతి ఆరోగ్యతను పాడుకుందాం.
2వ కీర్తనగా అంత్యకాల అభిషేకం.
థ్యాంక్ యూ సో మచ్. అలాగే నిలబడి ఉండండి. ఇప్పుడు మనము క్రమవాక్య పట్టణంగా కీర్తనలు 7వ అధ్యాయము మార్చి చదువుకుందాము. సిస్టర్ రాణి గారు ముందుకు వస్తారు. కీర్తనలు 7వ అధ్యాయం, పేజ్ నెంబర్ 455. కీర్తనలు 7వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువు. దేవా, నా దేవా, నేను శరణొచ్చి ఉన్నాను. నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించు వాడెవడనూ లేకపోగా, దేవా యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకొని నిమ్ము. నా ప్రాణము నేలకు అణగదొక్కనిమ్ము. నా అతిశయ స్పందము మట్టిపాలు చేయనిమ్ము. నిర్మితముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించితిని గదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము.
హృదయములను అంతర్హృదయములను పరిశీలించిన నీతిగల దేవా, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడే దేవుడు. వాని కొరకు మరణాసాధనను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. వాడు గ్రుంట తవ్వి దాని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. ఆఖరి వచనం కలిసింది. యెహోవా న్యాయము విధించువాడు నేనే, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించేదను. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. దయచేసి అందరు కూర్చోండి. ఇప్పుడు కొత్త వారిని పరిచయం చేసుకుంటాం. ఈరోజు మొదటిసారిగా ఈ సంఘానికి నేను వచ్చినట్లయితే దయచేసి నిలబడవలసిన కోరుచున్నాను. సిస్టర్, మీరు పేరు చెప్పండి. రాధిక. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? దుబాయ్లో ఎక్కడుంటారు మీరు? బర్దుబాయ్. వెరీ గుడ్. మీకు ఒక స్లిప్ ఇస్తానమాట. దాని మీద మీ యొక్క డీటెయిల్స్ రాయండి, మీ యొక్క ప్రార్థన అవసరం రాయండి. మన పాస్టర్ మీకు కాల్ చేస్తారు. ఒకసారి అందరు చప్పట్లు కొట్టండి సిస్టర్ గురించి. ప్రతి వారం ఇక్కడ 2:30 నుంచి 4:45 వరకు అరేంజ్ జరుగుతుందన్నమాట. మీరు మీతో ఉన్న ఫ్రెండ్స్ తీసుకుని కోరుచున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్. ప్రకటనలు. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2:30 నుంచి 4:45 వరకు ఇక్కడ పరిశుద్ధ ఆరాధన ఇదే ప్లేస్ జరుగుతుందన్నమాట. అలాగే రెండోదిగా ప్రతి గురువారము రాత్రి 8 to 10 పాస్టర్ అమ్మ గారు మనకి ప్రకటన గ్రంథం మీద స్టడీ నేర్పిస్తున్నారన్నమాట. దానిలో కూడా మీరందరూ చేరాలని కోరుచున్నాము. అలాగే ప్రతి మంగళవారము డాక్టర్ పృథ్వీ గారు కూడా మనకి కీర్తన గ్రంథం మీద కూడా క్లాస్ ఇస్తున్నారన్నమాట. దానికి కూడా మీరు జనం కోరుచున్నాను. అలాగే ప్రతి శనివారం మనకి ఉపవాస ప్రార్థన జరుగుతుందన్నమాట. ఆ ప్రార్థన డీటెయిల్స్కి మన పాస్టర్ మనకి అప్డేట్ చేస్తారు. అలాగే ప్రతి ఆదివారము ఇదే క్యాంపస్లో ఈవినింగ్ 7 to 9 అనమాట. పంజాబీ, హిందీ భాషలో కూడా సర్వీస్ నడుస్తుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్, కొలీగ్స్ ఉంటే వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. వాళ్ళు వచ్చి దేవుని ఆరాధించనుగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ యొక్క ప్రకటనను ఆస్వాదించను గాక. ఇప్పుడు సాక్ష్యములు. దేవుడు మన జీవితం చేసిన మేలుని బట్టి దేవుని మనం మహింపరచాలి. కాబట్టి మీరు ముందుకు వచ్చి మీ యొక్క సాక్ష్యం చెప్పి దేవుని మహింపరచని కోరుచున్నాను. త్రియేక దేవునికి స్తోత్రం కలుగును గాక. అవకాశం ఉన్న అయ్యగారికి వందనాలు. నా నిమిత్తం మీద సంఘం వేడుకున్న ప్రార్థన విషయంగా అందరికీ వందనాలు తెలుస్తున్నాను. నేను ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు అయ్యగారు చెప్పానండి, ఇలాగ నేను ఆపరేషన్ మధ్య వెళ్తున్నానండి, నా కోసం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమంటే అయ్యగారు నాకు మెసేజ్ కూడా చేశారు. ప్రతి శనివారం ప్రార్థనలు పెడతామండి, నా సొంత ప్రార్థన చేస్తానని చెప్పారు. ఆపరేషన్ అయిన 3 దినానికే నేను చక్కగా మేలుకున్నాను. నేను మేలుకున్నాను కదా అనేటప్పటికి మా మిస్సెస్ నేను ఇద్దరం మేడ మీద దిగుతున్నాం. మన 3 అంతస్తుల మేడ. 3 అంతస్తుల కిందకు వస్తుంటే ఆమె నాకు చెప్పింది, మీరు జాగ్రత్త దిగండి, గోడ పట్టుకుని అన్నది ఆమె అని చెప్పి ఆమె మేడ నుంచి కింద పడిపోయింది. ఆమె మెట్ల నుంచి కిందకి ఇలా మామూలు కాళ్ళు వెళ్తే బాగుండేది, కానీ తలపడింది. తలపడి ఆ మెట్లని దడదడకి వెళ్ళి ఆ గోడ గుద్దుకుంది. మెడ ఏమో కంప్లీట్గా బెండ్ అయిపోయి కళ్ళు బోడంతా మెడ మీదకి వెళ్ళిపోయింది.
కళ్ళు తెలిసినప్పుడు నేను నెమ్మ దిగేటప్పటికి ఆమె చనిపోయిందేమో అనుకున్నాను. అంటే కళ్ళు అలాగే ఉండిపోయింది. నేను ఒంగోలేను, ఆమెకి ఎత్తలేను. కనీసం 70 కేజీలు ఉంటుంది ఆమె. నెమ్మది లేపి కూర్చోబెట్టాను. మేడ మీద చేపెట్టి ప్రార్థన చేసి కదలకుండా అలాగే ఉండమన్నాను. ఒక 5 నిమిషాలు కూర్చోబెట్టిన తర్వాత నెమ్మది మా బెడ్రూమ్ తీసుకెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు బెడ్రూమ్ తీసుకెళ్ళిపోయినా ఆమె బాడీ స్టిప్ అయిపోయిందండి. ఇప్పుడు ఆమె కదలలేకపోతుంది, ఏమీ లేదు. పిల్లలు ఫోన్ చేయండి, వేగంగా నేను చనిపోతాను అంటుందండి. పిల్లలందరూ ఫోన్ చేసింది. మేము మా అబ్బాయి అంటున్నాడు, మేమేం చనిపోవమ్మా, ఏమవదు, నువ్వేం భయపడకు అని చెప్పి వెంటనే రాత్రి 9 అయింది. ఇప్పుడు మేడ నుంచి కిందకి రావడానికి స్ట్రెచ్చర్ రాదు. అలాగే 3-4 పట్టుకొని ఆమె నెమ్మ దింపి స్ట్రెచ్చర్లో పెట్టి 108 పిలిచాము. హాస్పిటల్ తీసుకెళ్ళాం. హాస్పిటల్ మా అల్లుడి గారికి తెలిసిన హాస్పిటల్. ఆ డాక్టర్ గారు ఇంటికి వెళ్ళిపోయారు. 10:30 అయింది. వచ్చారు ఆయన. వచ్చి దేవుని కృపలన ఎక్స్రే తీసిన తర్వాత అందులో ఆమెకి క్రాక్ కానీ ఏమీ లేదండి. మెడ కానీ స్పైన్లో కానీ చిన్న క్రాక్ కూడా ఏమీ లేదు, చాలా బాగుందండి, పర్లేదు అని చెప్పి 2 గంటలు ఉంచి హాస్పిటల్లో పంపించారు. నాకు పరిచయం చేయవలసింది ఆమె, నేను ఆమెకు పరిచయం చేయవలసింది. 20 రోజులు ఆమె, నేను ఫిబ్రవరి 2 రావాల్సింది, ఆమె నిమిత్తమే ఉండిపోయాను నేను. ఆ 20 డేస్ అలాగే స్టిప్గా ఉండిపోయిందండి మనిషి. మసేజ్ చేసినా ఆమె పెయిన్ వచ్చేస్తుంది, నేను లేవనెత్తినా పెయిన్ వచ్చేస్తుంది ఆమెకి. దేవుని కృపలో ఇప్పుడు బాగున్నారండి. తర్వాత ఇక్కడికి వస్తున్నాను అనేటప్పటికి వీసా దగ్గర ప్రాబ్లం అయిపోయింది నాకు. అంటే పాస్పోర్ట్లో 6 మాసాలు ఉండాలట కదా, అది 2 రోజులు తక్కువైపోయిందట. కౌంటర్ క్లోజ్ అయిపోయింది, నన్ను పంపించట్లేదు. అప్పుడు మా అబ్బాయికి కాల్ చేసి ఇలా అంటున్నారు అంటే ఇక్కడ నుంచి కోపం అయిపోయాడు వాడు. అయితే అది విశాఖపట్నం నుంచి మీకు హైదరాబాద్ పంపించాను, మీకేం లోపం అంటే లేదంటే ముందు పంపించండి అన్నారు. మీకు ఎలా పంపించమంటే అక్కడ నుంచి దుబాయ్ పంపారు, మీకు 2 రోజులు తక్కువ ఉంది, మాకు యాజమాన్యం మాకు చివర్లు పెడతారని చెప్పారు. సరే మీరు హైదరాబాద్ పంపించండి, అవపదం వచ్చేస్తామని చెప్పారు. హైదరాబాద్కి వచ్చానండి. వచ్చిన తర్వాత కౌంటర్ కూడా కాలు గురించి మళ్ళీ భయం వేస్తుంది నాకు. ఎందుకంటే కౌంటర్ కాలు ఉంటే బాగా చూస్తారు కదా పరిశీలించి. అదే ప్రార్థన చేస్తున్నాను, మాకే తీయాలా ప్రార్థన చేస్తుండగా ప్రభు నా ఎక్స్పెక్టెడ్ చూడకుండా కాపాడండి అని పాస్పోర్ట్ ఇచ్చాను. అక్కడే చూస్తున్నారు వాళ్ళు. మళ్ళీ నాకు భయం వస్తుంది, ఏమంటారు అని. అంతే అదేదో మాట్లాడుకున్నారు, లగేజ్ చేయమన్నారు. వైజాగ్లో అలాగే అయింది, లగేజ్ వేసాను, మళ్ళీ తీయించారు. ఇప్పుడు మళ్ళీ వేయమన్నారు. ఆ నొప్పుతో లగేజ్ వేసాను. వేసిన తర్వాత అలా ఏదో విధంగా బోర్డింగ్ పాస్ ఇచ్చారండి. ఇప్పుడు బోర్డింగ్ పాస్ మరి అక్కడ చూస్తారు కదా ఇమిగ్రేషన్, అక్కడ కొత్తవాడు ఉన్నాడు, వాడు వీడ కొత్తవాడు అన్నీ చూస్తారు కదా. పక్కన ఉన్నాను, ఎక్కడి నుంచి స్టాంపులు అడుగుతున్నాడు, బలవాడు దొరికాడు అనుకున్నాను. పక్కనోడు అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి స్టాంప్ వేయాలి అంటున్నాడు. అక్కడక్కడ ఇయ్యని అన్నారు. అక్కడ కూడా మిస్ అయిందండి. దేవుని కృపవలన నాకు అడ్డంగా ఏమి కలగకుండా. వైజాగ్లో మాత్రం చాలా ఇబ్బంది పెట్టారు. గంట ఏడ్చానండి నేను టైం అయిపోయింది, కౌంటర్ క్లోజ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నువ్వు ఎలా పంపిస్తాను, కౌంటర్ క్లోజ్ అయిపోయింది అన్నారు. ఇక్కడ మా అబ్బాయి గింజుకుంటున్నాడు. సరే ఆ దేవుని కృపవలన అక్కడి నుంచి ఇక్కడ వరకు క్షేమం తీసుకొచ్చారండి. ఆపరేషన్లో దేవుడు సాయం చేశారు. నా భార్య మెట్ల మీద పడిపోయినా ఆమె ఎముకలు ఎరుక్కుండా క్రాక్స్ లేకుండా ఆమె కాపాడారు. అలాగే నా పరిణామంతో కాపాడారు. నా కోసం ప్రార్థన చేశారు. మీకు అందరికీ నా శిరస్సు ఉంచి కృతజ్ఞతావందనాలు చెల్లిస్తున్నాను. దేవుడి ఈ పరిశుద్ధ భాగం దీవించిన, దేవుడి సాక్ష్యం దీవించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరన్నా? ఓకే, నేను ఒక సాక్షి చెప్తానండి. నేను కూడా లాస్ట్ వీక్ మ్యారేజ్ నిమిత్తము నేను మై సన్ పెళ్ళికి వెళ్ళాను అనమాట. పెళ్ళి లాస్ట్ సండే అయిపోయింది. 2 o'clock మేము మాది బాపట్ల టు విజయవాడకి వెళ్ళాము. విజయవాడ నుంచి హైదరాబాద్కి రావాలి, హైదరాబాద్ నుంచి టు దుబాయ్కి రావాలి. మేము హైదరాబాద్ ల్యాండ్ అయ్యాము. మా ఫ్లైట్ అది అవకాశం కానీ వాళ్ళకి విజిబిలిటీ తక్కువ ఉండి వాళ్ళు అక్కడ రౌండ్ కొడుతున్నాడు, ల్యాండింగ్ స్పేస్ దొరక్క వాళ్ళు సిగ్నల్స్ ఇవ్వలేదన్నమాట. ఫైనల్ ల్యాండ్ చేస్తారు, ఈలోపు కౌంటర్ క్లోజ్ చేశారు. నేను వెళ్ళాను కౌంటర్లకి, వాళ్ళు చెప్తున్నారు మీరు లేట్కి వచ్చారు, కౌంటర్ క్లోజ్ అయిపోయింది, మీది ఇంటర్నేషనల్ ట్రావెల్ కాబట్టి ఒక్కసారి టైం అయిపోయిన తర్వాత మేము ఆ లిస్టు ఇమిగ్రేషన్ సబ్మిట్ చేస్తాము, మళ్ళీ నీకోసం మళ్ళీ రీఓపెన్ చేసి మళ్ళీ రీసబ్మిట్ చాలా డిఫికల్ట్ ప్రాసెస్, సారీ అని చెప్పారు. నేను చెప్పాను నా అబ్బాయికి రేపు మార్నింగ్ ఎగ్జామ్ ఉంది, మేము ట్రావెల్ చేయాలి, ఐ నీడ్ హెల్ప్ అంటే వన్ కొలిక్ చెప్పారనమాట, ఈ ఫ్లైట్కి మీకు అవకాశమే లేదు, కానీ అంటే మా ఫ్లైట్ 7:15 అనమాట PM ఇండియా టైము. 10:45కి ఒక ఫ్లైట్ ఉంది టు రాసల్ ఖైమా.
లక్కీగా ఫ్లైట్ ఉంది. సెకండ్ థింగ్ సీట్ అవైలబిలిటీ ఉంది. వాళ్ళు చెప్పారు మీరు ఆ వేరియన్స్ పే చేసి సీట్ తీసుకోమని చెప్పాను అనమాట. ఫైనల్గా నేను ఆ యొక్క ఎక్స్ట్రా పెనాల్టీ పే చేసి రాసల్ఖైమాకి వచ్చాము ఆన్ లాస్ట్ మండే ఎర్లీ మార్నింగ్ 4 o'clock అనమాట. ఎనివే ఫ్లైట్ మిస్ అయినా సరే దేవుడు మాకు ఆల్టర్నేట్గా వేరే ఫ్లైట్ ఇచ్చారు, దాంట్లో సీట్ అవైలబిలిటీ కూడా ఇచ్చారు. దాన్ని బట్టి దేవునికి మేము కృతజ్ఞత చెల్లించుకుంటున్నాము. అలాగే నా వైఫ్ ఫ్రైడే దుబాయ్కి వచ్చేసింది. నా వీఆర్ ఫుల్ ఫ్యామిలీస్ ఇయర్. దేవుడు మా పట్ల చేసిన ప్రతి కార్యాన్ని బట్టి కూడా దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. ఓకే ఫైన్, నెక్స్ట్ గో టు ద స్పెషల్ సాంగ్. మన చిల్డ్రన్స్ ఇప్పుడు మన కొరకు ప్రత్యేకమైన సాంగ్ పాడతారు. చిల్డ్రన్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. Strength when I am weak. You are the treasure that I seek. You are my all in all. Seeking you as a precious jewel, Lord, to give up I'd be a fool. You are my all in all. Jesus, Lamb of God, worthy is your name. Jesus, Lamb of God, worthy is your name. Taking my sin, my cross, my shame, rising again, I bless your name. You are my all in all. When I fall down, you pick me up. When I am dry, you fill my cup. You are my all in all. Jesus, Lamb of God, worthy is your name. Jesus,
Praise Lord. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సండే స్కూల్ స్టార్ట్ అవుతుంది, పిల్లలందరూ స్కూల్కి వెళ్ళాల్సిన కూర్చున్నాం. అందరు దయచేసి నిలబడండి ప్లీజ్. కోయటి మరి ముందుకు వస్తే మనం కానుకలు పాట పాడుకుందాం. చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నేనేమి చెల్లింతును? ఏడాది కూడలనా, ఏడాది పొట్టేలనా, ఏడాది కూడలనా, ఏడాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా? బలమైన నా దేశము నీకిచ్చిన చాలునా? బలమైన నా దేశము నీకిచ్చిన చాలునా? ఏడాది గోడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది గోడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? హల్లెలూయా. థ్యాంక్ యూ అండి. అలాగే నిలబడి ఉండండి. చెప్పబడిన సాక్షుల నిమిత్తము, కానుకల నిమిత్తము బ్రదర్ పాల్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం 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 స్తోత్రం. దయగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, గడిచిన దినం నుంచి ఈ యొక్క దినం వరకు నీ యొక్క సజీవ రెక్కల చాటున భద్రపరచుకునేందుకు నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. ఇదిగో ప్రభానైనా ఈ యొక్క ఆదివారం ఆరాధనలో ప్రభానాన్ని ఇట్టి రీతిగా మేమందరం ప్రభానాన్ని కలిసి నిన్ను స్తుతించి గణపరచడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. ఇంతవరకు నాయన పాటల్లోనూ సాక్ష్యాలు మీరున్నారు ప్రభానైనా. చెప్పబడిన సాక్ష్యాలు ప్రభానైనా పీటర్ గారికి చేసిన ఈ యొక్క ప్రభాన ఆపరేషన్ బట్టి నీకు స్తుతులు స్తోత్రం తండ్రి నాయన. ఆయన ఆపరేషన్కి ప్రభానైనా ఇండియా వెళ్ళారు ప్రభానైనా, అక్కడ ఆపరేషన్ చేయించుకున్నారు ప్రభా. అది నీ చిత్తమై ప్రభాన మీ చేతుల ద్వారా ఆ ఆపరేషన్
నాశనం చేశారని మేము నమ్ముచున్నాం ప్రభానైనా. అలాగే తన భార్య కూడా ప్రభానైనా ప్రభ మెట్లు దిగుతుండగా తన భార్య కూడా ప్రభానైనా కాలు జారి పడ్డారు ప్రభానైనా. ఆ బిడ్డకు కూడా చాలా బలహీనత అయింది. అయినా కానీ ప్రభానైనా నీ రెక్కల చోట తన దూతల కాపుదల నీ యొక్క దూతల కాపుదల కాసి ప్రభానైనా ఆ బిడ్డ కూడా మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు స్తుతులు స్తోత్రం తండ్రి నాయన. అలాగే వారు ప్రభానైనా మరలా తిరిగి ఈ యొక్క దేశానికి రావడానికి నువ్వు ఇచ్చిన ఈ యొక్క కార్యాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రం తండ్రి నాయన. దేవానికి వందనాల ప్రభాన యొక్క కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభానైనా. అలాగే ప్రభానైనా మ్యాచెస్ గారికి చేసిన ఈ యొక్క ప్రభానైనా మేలుకై ప్రభా నీకు వందనాల ప్రభానైనా. వారు కూడా ప్రభానైనా దుబాయ్ దేశం నుంచి వెళ్ళి ఆ యొక్క వివాహంలో పాల్గొని మరలా తిరిగి యొక్క దేశానికి రావడానికి చేసిన ఈ యొక్క సహాయాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రం తండ్రినైనా. అలాగే మ్యాథ్యూస్ గారి కుటుంబాన్ని, తనకిచ్చిన భార్యను, బిడ్డలను, తనకిచ్చిన తల్లిదండ్రులు, తన సమస్తమును దీవించి ఆశీర్వదించండి ప్రభువనైనా. యేసయ్య నీకు వందనాల ప్రభానైనా. యేసయ్య నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. ఇదిగో ప్రభాని, ఇదిగోనైనా ఇప్పుడు ప్రభనైనా ప్రభ నీ సేవా నిమిత్తమై కానుకలు పట్టారు ప్రభానైనా. వేసిన ప్రతి కానుకను ప్రభానైనా దీవించండి, ఆశీర్వదించిన ప్రభానైనా. వారికి 100 100 వరకు దయచేయమని అడిచిన ప్రభానైనా. ఒకవేళ ఎవరైనా ఇయ్యకపోతే ప్రభాన వారికి సహాయం చేయమని ప్రభా ఈ యొక్క కానుకలు నీ యొక్క సేవా నిమిత్తమే వాడబడటానికి సహాయం చేస్తావని, జరగబోయే యొక్క కార్యక్రమం ప్రభానైనా నీకు మహిమార్థంగా జరగడానికి సహాయం చేస్తావని మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగిన ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. దయచేసి అందరూ కూర్చోండి. తదుపరి కార్యక్రమాన్ని మన సంఘ కాపరి పాస్టర్ అనుష్ పాల్ గారు నడిపిస్తారు. థ్యాంక్ యూ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి ఆరాధించడానికి మనం సిద్ధపడదాం. అందుకంటే ముందు కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. పరుగు పందెంలో పాల్గొన్న వ్యక్తిని అసలు నువ్వు ఎందుకు ఫస్ట్ రావాలనుకుంటున్నావు అని అడిగితే ఆయన ఇచ్చే సమాధానం ఏమండొచ్చు? ఏ ఒక్కరైనా కానీ ఫస్ట్ రావాలనుకుంటారా లేదా? అలాంటి వ్యక్తిని నువ్వు ఎందుకు ఫస్ట్ రావాలనుకుంటున్నావు అని ప్రశ్నిస్తే నేను పరిగెట్టగలను కాబట్టి అంటాడు. కొండలెక్కేవారు ఉంటారు, అదొక హాబీగా చేసుకుని ఊరికినే కోతుల్లా కొండలెక్కుతారు. అంతపైకి మీరు ఎందుకు ఎక్కాలనుకుంటున్నారు అని అంటే అలా చివరి వరకు ఎక్కితే నాకు ఒక రకమైన సంతృప్తి కలుగుతుంది కాబట్టి అని సమాధానం ఇస్తారు. ఇంగ్లీష్లో వారిని హైకర్స్ అంటారు. ఇదైనప్పటికీ మనుషులు చేసే కార్యక్రమాలని మనం గమనించినప్పుడు దేవుడు మనందరికీ కూడా విచక్షణిచ్చాడు, నైతికతనిచ్చాడు, సృజనాత్మకతనిచ్చాడు. ఇంగ్లీష్లో దీన్ని డిస్క్రిషన్ అంటారు, మొరాలిటీ అంటారు, అలానే క్రియేటివిటీ అని కూడా అంటారు. ఈ మూడు కలిగి ఉన్న ఒక మనిషి అంతకంటే మించిన ఒక సూపర్ న్యాచురల్ వ్యక్తిని కలిసినప్పుడు లేదా ఆయన గురించి తెలిసినప్పుడు మనలో జరిగే స్పందననే ఆరాధన అంటారు. అర్థవుతున్నాయి నా మాటలు? నాకంటే గొప్పవాడు ఒకడు ఉన్నాడు, ఆయన సృష్టినే సృజికర్త అని ఆ సృష్టికర్త గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు, ఆ సృష్టికర్తను నువ్వు కలుసుకున్నప్పుడు మనలో జరిగే స్పందననే ఆరాధన అంటారు. నేను మహిమ కలిగాక. హల్లెలూయా. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒక సందర్భం కనబడుతుంది. తండ్రి, నేను నీ దగ్గర ఉన్నప్పుడు నన్ను ఎలాగైతే గణపరిచావో ఇక్కడ కూడా నన్ను అలాగే గణపరచు అనే ప్రార్థన వినబడుతుంది. ఇది దేవునికి ఉన్న లక్షణము. అదే లక్షణాన్ని మానవులుగా దేవుడు మనకు కూడా అనుగ్రహించాడు. కాబట్టి మానవులైన మనము దేన్నో దాన్ని ఆరాధించకుండా ఉండలేం. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే మనం దేన్ని ఆరాధిస్తున్నాం, ఎవరిని ఆరాధిస్తున్నాం? అర్థమవుతున్నాయన్న మాటలు? సాధారణంగా సహజంగా మనకున్న స్వభావం ఏంటి? దేన్నో దాన్ని ఆరాధించడం. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే మనం ఎవరిని ఆరాధిస్తున్నాం, ఎందుకని ఆరాధిస్తున్నాం? దీని మహిమ కలిగాక. హల్లెలూయా. ప్రియులారా, చూడండి, తల్లి తన బిడ్డను ఒళ్ళో పడుకోబెట్టుకున్నప్పుడు, నిద్రపుచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ బిడ్డ చేతులు చాచి తల్లి చాంపను తాగుతూ ఉంటుంది. చూసారు ఎప్పుడైనా? తల్లిని మాత్రమే చూస్తూ ఉంటుంది. అసలు దాన్ని ఏమని పిలవాలి? మనం సృష్టించబడింది కూడా సహజంగానే దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి, సన్నిధించడానికి. కానీ మన ఏ రకమైన ఆరాధన చేస్తున్నాం, ఎవరిని మనం స్తుతించగలుగుతున్నాం, ఎవరిని మనం సన్నిధించగలుగుతున్నాం అనే ప్రశ్నతో మన జీవితాన్ని తొంగి చూసుకున్నట్లయితే చాలా రకాల ఆరాధనలు మనలో కనబడతాయి. పోయిన వారం నేను చెప్పినట్లుగా క్రైస్తవ దృక్పథంలో నిజమైన ఆరాధన అంటే దేవుడు కాకుండా మిగతా ఉన్న విగ్రహాలన్నింటినీ చంపుకోవడమే. నిజమైన ఆరాధన అంటే ఏంటండి?
దేవుడు కాకుండా మిగతా ఆ విగ్రహాలన్నింటినీ చంపుకోవడే నిజమైన ఆరాధన. మన మనసులో ఉన్న అత్యధికమైన స్థానాన్ని దేవునికి ఇవ్వడమే నిజమైన ఆరాధన. ముందుగా ఆయన మనకంటే శ్రేష్ఠుడు, యోగ్యుడు అనే సత్యాన్ని తెలుసుకోవాలి. ఆ సత్యం నీకు తెలిసిందా, నీలో ఒక రకమైన స్పందన కలుగుతుంది. దాన్నే ఆరాధన అని పిలుస్తారు. ఆ పరిశుద్ధుడిని, పవిత్రుడిని, నీకంటే శక్తివంతుడిని, యోగ్యుడిని ఎన్నిసార్లు నువ్వు నెమరు వేసుకుంటున్నావు? ఇన్నిసార్లు ఆయన గురించి తెలుసుకోవాలనే ప్రయత్నంలో పడుతున్నావు. అలా నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేసిన ప్రతిసారి కూడా నీలో జరిగే స్పందనని ఏమని పిలుస్తారండి? ఆరాధన అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన నీకంటే గొప్పవాడు కాబట్టి, నీకంటే శ్రేష్ఠుడు కాబట్టి, నీకంటే యోగ్యుడు కాబట్టి. నీకంటే గొప్పవారిని మనం కలిసినప్పుడు మనం వారిని పొగుడుతామా లేదా? పొగుడుతామా లేదండి? వారి గురించి ప్రశంసలు అందిస్తావా లేదా? కాబట్టి మన దేవుడు గొప్పవాడు అనే సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. పరలోక దూతాలన్నీ కూడా ఆయన్ని స్తుతిస్తున్నప్పుడు, కొనియాడబడుతున్నప్పుడు దేవునికి మహిమ అనే మాట మనకు కనబడుతుంది. ఏ రకంగా అయితే పరలోకంలో ఉన్న దూతలు దేవుని స్తుతిస్తున్నాయో, కొనియాడుతున్నాయో, అలా స్తుతిస్తున్నప్పుడు, కొనియాడుతున్నప్పుడు దేవునికి ఎలాగైతే మహిమ కలుగుతుందో ఆ రకంగానే భూమి మీద ఉన్న మనం స్తుతించినప్పుడు, దేవుని కొనియాడినప్పుడు దేవునికి అంతకంటే ఎక్కువ మహిమ కలుగుతుంది. ఆ మహిమ కలగడం కొరకు దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడే క్రైస్తులుగా మనం ఉండాలి. దేవుణ్ణి ఆరాధించడానికి మనం సిద్ధపడిపోవాలంతే. మందిరానికి వచ్చి 2 గంటల సేపు అయినా కూర్చోవాలి. అందరూ పాడుతుంటే వారితో పాటు పాటలు పాడే ప్రయత్నం చేయాలి, ఆరాధన చేయాలి. చెప్పని వాక్యాన్ని మన జీవితంలో అలవర్చుకునే సాహసం చేయాలి. ఇవన్నీ చేస్తున్నప్పుడు దేవుడు ఏంటో మనకి అర్థమవుతుంది. ఆ దేవుడు నీకు అర్థమైనప్పుడు ఆయన నాకంటే గొప్పవాడు, నా జీవితాన్ని మార్చగల సమర్థుడు అని తెలిసినప్పుడు ఆయన్ని ఆరాధించకుండా మనం ఉండలేము. కాబట్టి ఆయన మనకంటే గొప్పవాడు అనే సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయి. ఎంత గొప్పవాడో అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. ఆ గొప్పవాడు నా జీవితాన్ని మార్చగలడు అనే విశ్వాసం ఉంచే ప్రయత్నం కూడా చేస్తే దాన్నే ఆరాధన అని పిలుస్తారు. చాలాసార్లు నిలబడి పాటలు పాడుతున్నప్పుడు చేతులు ఎత్తి ప్రభువా నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రాలు అని కన్నీరు కార్చడం ఆరాధన అనుకుంటాం. లేదు. నిజమైన ఆరాధన మనకంటే శ్రేష్ఠుడైన దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు మనలో కలిగే స్పందనే ఆరాధన అంటారు. మనం ఇంకా ఆ స్పందన లేకుండా బ్రతుకుతున్నాం అంటే ఆయన తెలుసుకోవడంలో వెనకబడిపోయాం. ఆయనకంటూ ఒక సమయాన్ని గడపడంలో వెనకబడిపోయాం. ఇది నాన్న ఈ సమయాన్ని మనం అందరం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, ప్రభువా నీ గొప్పతనాన్ని తెలుసుకోవడం కొరకు, నీ యోగ్యతని అర్థం చేసుకోవడం కొరకు నీకంటూ ఒక సమయాన్ని గడుపుతాను. నీ ఆరాధనకు వస్తాను. ఆరాధన చేస్తున్నప్పుడు అందరితో పాటు నిన్ను కూడా ఆరాధిస్తాను. వాక్యాన్ని విని అర్థం చేసుకుని అలవర్చుకునే ప్రయత్నంలో పడతాను. అప్పుడు నువ్వు ఖచ్చితంగా అనుకోకుండానే ఎవరిని ఆరాధించినట్టు? దేవుని ఆరాధించినట్టు. దేనికి మహిమ కలిగాక. హల్లెలూయా. ఈ దేవుణ్ణి తెలుసుకోవాలన్న తపన, స్పృహ నీలో లేకపోతే వేరే ఆరాధన మొదలవుతుంది. దేవుణ్ణి కాకుండా మిగతా అన్ని వాటిని ఆరాధించడానికి నువ్వు సిద్ధపడిపోతావు. తెలియని విగ్రహాలు మన హృదయంలో పుట్టుకొచ్చేస్తాయి, జీవితంలో కనబడిపోతాయి. ఆ విగ్రహాలన్నింటినీ చంపుకుని దేవుని వైపు తీరు చూసే కన్నులు మనకే ఖచ్చితంగా ఉండాలి. దేని మహిమ కలిగాక. హల్లెలూయా. మనందరూ లేచి నిలబడదాం. దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన ఉన్నతమైన సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రభువా నిన్ను తెలుసుకునే గమ్యాన్ని నాకు అనుగ్రహించండి. నిన్ను నేను తెలుసుకున్నప్పుడు, నీ గొప్పతనాన్ని అర్థం చేసుకున్నప్పుడు నాలో కలిగే స్పందనే ఆరాధన అన్నారు నాయన. అలాంటి స్పందనతో, ఆరాధనతో నిన్ను స్తుతించడానికి, సన్నతించడానికి కృప చూపించండి, సహాయం చేయండి. పరలోక దూతాలు నిన్ను స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు నీకు మహిమ అన్నారు ప్రభువా. అంతకంటే మహిమ మేము మిమ్మల్ని ఆరాధిస్తున్నప్పుడు వస్తుందని మీ వాక్యం సెలవిస్తా ఉంది నాయన. ఇదిగో మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని కొనియాడడానికి కృప చూపించండి, సహాయం చేయండి. ఎందుకంటే మా ఆరాధనకు యోగ్యుడు నీవై ఉన్నావు నాయన. మా ఆరాధనకు యోగ్యుడు నీవై ఉన్నావు నాయన. మాకంటే శ్రేష్ఠుడా, మాకంటే పరిశుద్ధుడా, ఈ సృష్టినే సృజించిన సృష్టికర్త మీకు వందనాలు. మీకు స్తుతులు, మీకు స్తోత్రములు, ప్రవాహములు చెల్లించుకుంటా ఉన్నాం. వందనాలు ప్రభా, వందనాలు దేవా, వందనాలు దేవా, వందనాలు యేసు, వందనాలు తండ్రి, వందనాలు ప్రభా, వందనాలు ప్రభా. ఇదిగో నేను కష్టాలు ఉన్నప్పుడు, నష్టాలు ఉన్నప్పుడు నా కన్నీరు తుడిచింది నీవే అని నేను నమ్మి ప్రభా నీకంటూ సమయాన్ని ఇచ్చించడానికి కృప చూపించండి, సహాయం చేయండి. నా కొండ, నా కోట, నా నీతి, నా ఖ్యాతి, నా జ్యోతి నీవేనని ప్రభా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి కృప చూపించండి. పరిశుద్ధుడా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు స్తుతులు, పరిశుద్ధుడా మీకు స్తోత్రములు ప్రభా. స్తోత్రములు యేసయ్యా, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయనా, స్తోత్రములు నాయనా. ఎవరు మౌనంగా ఉండద్దు, మన ఆలోచనతో ఉండద్దు. దేవుడు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన ఉన్నతమైన సమయాన్ని బట్టి ప్రభా నీ గొప్పతనాన్ని నేను అర్థం చేసుకుంటాను నాయన.
మరియు శ్రేష్ఠుడైన నిన్ను నేను ఆరాధిస్తాను ప్రభు అంటూ దేవుని మనం ఆరాధిస్తావా? దేవుని మనం స్తుతిద్దామా? ఆయన్ని మనం కొనిపాడదామా? కన్నీరు తుడిచింది నేనే కదా, నా జీవితంతో నీ నామస్మరణే చేసేది నా యేసయ్యా అంటే పాడదాం. ఆయన్ని ఆరాధించడానికి సిద్ధపడదాం, మనసారా ఆయన్ని ఆరాధిద్దాం. పరలోక దూతాల చేత కొనియాడుతున్న మన ప్రభువుని ఆరాధిద్దామా? ఎంతో
మనసారా ఒప్పుకుందామా? నా కొండ నీవే, నా కోట నీవే, నా నీతి, నా ఖ్యాతి, నా జ్యోతి నీవే అంటూ మనసారా ఒప్పుకుంటూ ఆయన స్తుతిద్దాం, సన్నిధిద్దాం, ఆరాధన చేద్దాం. ఇదిగో మన కొండగా, కోటగా, నీతిగా, ఖ్యాతిగా ఉన్న దేవుడు. మనం భుజిద్దాం, స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం. పరిశుద్ధుడా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు స్తోత్రములు. ఒంటరిగా ఉన్న సమయాల్లో, ఓడిపోయిన పరిస్థితుల్లో ఇదిగో నా కోటగా, నా నీతిగా, నా ఖ్యాతిగా ఉన్న దేవా మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు తండ్రి, మీకు స్తోత్రములు. పరిశుద్ధుడా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు స్తోత్రములు, పరిశుద్ధుడా మీకు స్తోత్రములు. అవును ప్రభా, అవును దేవా, అవును రాజా. పరలోక దూతాలు నిన్ను పాడి కీర్తించినప్పుడు నీకు మహిమ, మహిమ ప్రభా. ఇదిగో భూమిలో ఉన్న ప్రజలంతా నిన్ను కీర్తించినప్పుడు, కొనియాడినప్పుడు అంతకంటే మహిమ ప్రభా. ఇదిగో ఆ మహిమకు పాత్రుడైన నిన్ను, ఆరాధనకు యోగ్యుడైన నిన్ను మేము ఆరాధించడానికి ప్రోత్సహించండి, సహాయం ప్రభా. కష్టాల్లో, నష్టాల్లో కన్నీరు తుడిచింది నీవే కదా నాయనా. నా జీవితాంతం నీ నామస్మరణ చేసిన నేస్తయ్యా. మహిమ నీకే, మహిమ నీకే ప్రభా. ప్రభా చెందాల్సిన మహిమంతా నీకే నాయనా. నీకే ఉన్నారు ప్రభా, నీకే ఉన్నారు. మళ్ళా మనంతా కలిసి పడదామా? కష్టాల్లోనా, నష్టాలలోనా కన్నీరు తుడిచింది నీవే కదా అంటే మనందరం కలిసి పడదాం. ఎంతో మహిమ
కొండ నీవే, నా కోట నీవే, నా నీతి, నా ఖ్యాతి, నా జ్యోతి నీవే ప్రభువా. నిన్నే నేను మహిమపరచగలను అయినా, నిన్ను మాత్రమే నేను ఆరాధించగలను ప్రభువా. నా కష్టాల్లో కన్నీళ్ళలో నా కన్నీరు తుడిచింది దేవా, మీకు స్తోత్రములు తండ్రి, మీకు స్తోత్రములు దేవా, మీకు స్తోత్రములు యేసయ్యా. మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాన్ని అనుగ్రహించండి, మిమ్మల్ని స్తుతించే గమనాన్ని మాకు దయచేయండి. పరిశుద్ధుడా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు స్తోత్రములు. మనందరం ఒప్పుకుంటూ నా కొండ, నా కోట నీవే, నా ఖ్యాతి, నా నీతి నీవే అంటూ మనందరం కలిసి పాడదామా? ఆరాధనకు యోగ్యుడా మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రములు ప్రభావములు చెల్లించుకుంటా ఉన్నాను ఆయన. ఒంటరిగా ఉన్న వేళ, అందరి చేత వెలువైబడిన వేళ, నా కన్నీరు తుడిచి నా వెనువెంటున్న నా ప్రభా మీకు వందనాలు. ఇదిగో నా కొండ నీవే, నా కోట నీవే, నా నీతి, నా ఖ్యాతి, నా జ్యోతి నీవే ప్రభు అంటే మిమ్మల్ని ఆరాధించడానికి, కీర్తించడానికి, స్తుతించడానికి, సన్నతించడానికి ఇదిగో ఈ మంచి కాల సమయాన్ని మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన ఉన్నతమైన సమయాన్ని బట్టి మీకు వందనాలనైనా. మాకంటే శ్రేష్ఠుడు అని, మాకంటే గొప్పవాడు అని, ఇదిగో మహిమకు పాత్రుడు, ఆరాధనకి యోగ్యుడు నీవేనని నిత్యము మిమ్మల్ని మేము ఆరాధించడానికి సహాయం చేయండి. నిత్యము మిమ్మల్ని మేము కొనియాడడానికి కృప చూపించండి. ఎందుకంటే మా కొండ నీవే ప్రభువా, మా కోట నీవే ప్రభువా, మా నీతి, మా ఖ్యాతి, మా జ్యోతివి నీవేనైనా. ఇదిగో నిన్నే మేము భజించడానికి, నిన్నే మేము పూజించడానికి కృప చూపించండి, సహాయం చేయండి. మనసారా మిమ్మల్ని ఆరాధించగలగామని అనుగ్రహించండి. వందనాలు మీకే, స్తుతులు మీకే, స్తోత్రములు మీకే, ప్రభావాలు మీకే చెల్లించు. మరి క్షణము, ప్రతి క్షణము మా దైవము, మా ఆరాధన యోగ్యుల,
నీవే అని మేము అంగీకరిస్తూ మా జీవితాన్ని మీకు సమర్పించుకుంటూ ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కొద్దిపాటి ఆరాధన మీకు సమర్పించుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చుందాం. దేవుని వాక్యం కొరకు సిద్ధపడదాం. మరొకసారి దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక. దేవాది దేవుడు గడిచిన కాలం అంతా కాచి కాపాడి మళ్ళీ మీ అందరి మధ్యలో నిలబెట్టుకునే విధానాన్ని బట్టి ఆయనకి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను. గాస్పుల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ ఫౌండర్ తిమోతి విన్సెంట్ అయ్య గారికి మరియు ఇచ్చేసిన వారందరికీ కూడా ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్. హల్లెలూయా. కొన్ని ప్రార్థనలను గమనిద్దాం. మరి వచ్చే వారము శనివారం నాడు ఉపవాస ప్రార్థన కూడిక మన ప్రియులు లక్ష్మణ గృహం నందు జరుగుతూ ఉంది. 8:30 నుంచి 10:30 వరకు జరగబోయే ఆ ప్రార్థన కూడికకు ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. మరి ట్రాన్స్పోర్ట్ సదుపాయం కలదు కాబట్టి ఆ సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని జరగబోయే ఆ సంఘ ఉపవాస ప్రార్థన కూడికలో పాలు పంపులు పంచుకుని దేవుణ్ణి స్తుతించాలని సన్నతించాలని మనసారా నేను మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. అలానే రెండవదిగా అటు ఇండియాలో కావచ్చు, ఇక్కడ దుబాయ్లో కావచ్చు, చాలామంది పిల్లలు 10th క్లాసు అలానే ఇంటర్ పరీక్షలు రాస్తూ ఉన్నారు. ఆ బిడ్డల కోసం మనం ప్రార్థన చేద్దాం. సమయోచితమైన జ్ఞానము దేవుడు వారికి అనుగ్రహించలాగిన నడిపించలాగిన మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి ఇటు ప్రకటనలు దీవించి ఆశ్రయించిన గాక. హల్లెలూయా. అలానే మరొక ప్రకటన ఏంటంటే ప్రతి శనివారము 10 గంటల నుంచి 11 గంటల వరకు ఆన్లైన్లో ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మరి మీ కుటుంబ విషయం కావచ్చు, మీకు వచ్చిన సమస్య నిమిత్తం కావచ్చు, మరి సంఘంలో కొంతమంది కూడుకుని ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ప్రార్థనలో ప్రతి ఒక్కరూ మరి ఖాళీగా ఉన్న సమయంలో మరి 10 నుంచి 11 వరకు ఆన్లైన్లో జరుగుతున్న ఆ ప్రార్థన కూడికకు హాజరవ్వాలని మనం చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా సంఘం కోసం మనం ప్రార్థన చేద్దాం, సంఘ అభివృద్ధి కొరకు ప్రార్థన చేద్దాం. అలానే మీ వ్యక్తిగత సమస్యలు తెలియజేసినట్లయితే ఆ సమస్యల నిమిత్తం కూడా అక్కడ ప్రార్థనా పరులు ప్రార్థన చేసే అవకాశం ఉంటుంది. దయించి ఆ సమయాన్ని గమనించి ఆ సమయంలో మన చర్చ్ గ్రూప్లో ఇవ్వబడుతున్న లింక్లో జాయిన్ అయ్యి మరి అందరూ ప్రార్థించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. దేవుడి ఇటు ప్రకటనలు దీవించి ఆశ్రయించిన గాక. హల్లెలూయా. వాక్యం నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో వాక్యాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధ ప్రేమమయ్య మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటా ఉన్నాం. గడిచిన కాలమంతా కూడా మీరు రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడి మీ ఆరాధనలో స్థిరపరిచి మమ్మల్ని నడిపించుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభా ఈ సమయంలో మీరు మాతో స్పష్టంగా మాట్లాడండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మేము పొందుకుని అటు రీతిగా మా జీవితాన్ని మలుచుకోగల భాగ్యాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం. ప్రభా ఇతరులని వెలిగిస్తూ ఉన్నతమైన స్వార్థ ప్రకటించగల ప్రభావితం గల క్రైస్తవులుగా మమ్మల్ని మార్చమని మేము బ్రతిమాలుగా ఉంటూ ఉన్నాం. ప్రభా మీ శక్తితో మీ యుక్తితో మమ్మల్ని నింపి నడిపించి స్థిరపరిచి బలపరుచుకుంటారని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఈ సమయంలో ప్రభావితము చేయు క్రైస్తవులు అనే అంశాన్ని ఆధారం చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ద క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్సర్స్, ప్రభావితం చేయు క్రైస్తవులు. మనం తీసుకున్న అంశం ఏంటండి? ప్రభావితం చేయు క్రైస్తవులు. చూడండి, మనం క్రైస్తవులుగా జీవిస్తున్నాం అంటే ఖచ్చితంగా ఒకరిని ప్రభావితం చేసేవారుగా ఉండాలి. మనం వెలుగుతూ ఇతరుల్ని వెలిగించేవారుగా ఉండాలి. అలా ఉండాలంటే మనం ఎలా ఉండాలో దీనన్నా ఈ వాక్యం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు వారు తన పరిచర్యలో భాగంగా గెరాసీలు అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఊరి చివరిలో సమాధుల మధ్యన దెయ్యములు పట్టిన వాడిని ఒకరిని స్వస్థపరిచాడనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ దెయ్యములు పట్టిన వ్యక్తిని ఊరి ప్రజలు గొలుసులతో కట్టినప్పటికీ తన వస్త్రములు చింపుకుంటూ తనను తాను గాయపరుచుకుంటూ తన దగ్గరికి వస్తున్న వారిని కూడా భయాందోళనకి గురి చేసే పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు ఆయనకి సంపూర్ణమైన స్వస్థను అనుగ్రహించి రక్షించడం జరిగింది. ఆయనలో పట్టిన దెయ్యములన్నింటినీ 2000 పందుల్లో వెలగొట్టగా అవన్నీ సముద్రంలో మునిగి చచ్చిపోతాయి. అదంతా జరిగిన తర్వాత ఊరి ప్రజలు అయ్యబాబోయ్ ఎంత గొప్ప పని చేశాడు మహానుభావుడు, దెయ్యములు పట్టిన వాడిని స్వస్థపరిచాడంటే ఈయన శక్తివంతుడు, మొత్తానికి ఒక ప్రాణాన్ని నిలబెట్టగలిగాడు అని పొగలేదు, ప్రశంసించడం లేదు. ఇదంతా చేయకపోగా ఆయన ఊరు విడిచిపోమన్నారు.
ఏమన్నారండి? ఊరు విడిచిపోమన్నారు. మరో రకంగా చెప్పుకోవాలంటే నిర్దాక్షిణ్యంగా గెంటేశారు. ఎందుకని? దానికి కారణం ఏంటో ఎవరైనా చెప్పగలరా? అర్థవుతున్నాయండి నా మాటలు? గెరసీలకు ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశాడు? భయంకరమైన దెయ్యములు పట్టిన ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. ఆయనలో ఉన్న దెయ్యములన్నింటినీ 2000 పందుల్లోకి వెళ్ళగొట్టగా అవి సముద్రంలో మునిగి చచ్చిపోతాయి. దాన్ని బట్టి ప్రజలు ఏం చేయాలి? గొప్ప పని చేశాడు, గొప్పవాడు అన్నారు. దెయ్యములు పట్టిన వాడిని సైతం స్వస్థపరిచాడంటే ఈయన శక్తివంతుడు అని చెప్పుకోవాలి. చెప్పుకోవాలా లేదా? ఒక ప్రాణాన్ని నిలబెట్టాడా లేదా? కానీ ఏమంటున్నారు ఇక్కడ ప్రజలు? మా ఊరు విడిచిపోమన్నారు. నిర్దాక్షిణ్యంగా గెంటిస్తారు. ఎందుకని అసలు? వారికి ఒక ప్రాణం కంటే పందులు ఎక్కువైపోయాయి. ఎక్కువైపోయాయి. వారికి ఒక మనిషి ప్రాణం కంటే పందులు ఎక్కువైపోయాయి. తోటి వారి మీద పెంచుకోవాల్సిన ప్రేమని వస్తువుల మీద ఇలా పందుల మీద పెంచుకునే ప్రజలుగా మనం మారిపోయాం. నిస్వార్థమైన జీవితాలు జీవించాల్సిన మనము స్వార్థపూరితమైన జీవితాలు జీవిస్తున్నాం. ఈ జీవితాలు జీవిస్తున్నాం అండి? స్వార్థపూరితమైన జీవితాలు జీవిస్తున్నాం. నా ఊరు నా వారు అనుకునే రోజుల నుంచి నేను నాది నాకే అనుకునేంత వరకు వచ్చేసాం. అనుకుంటారా మీరు? నాదే, నాకే, నేనే కనబడాలి. ఇక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? మన తాత ముత్తల కాలానికి వెళ్తే నా ఊరు నా వారు. ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడితే నా తర్వాత పిల్లలు, భార్య, కుటుంబం. ముందు నా అవసరాలు తీరిపోవాలి. పిల్లలు గమనించండి, ఈ స్వార్థం ఉంది చూసారా? ఇది ఎలాంటిదంటే బ్రతికనే పదానికి అర్థం తెలియని వ్యర్థ పదార్థం ఈ స్వార్థం. ఏ పదానికి అర్థం తెలియదు? బ్రతికనే పదానికి అర్థం తెలియదు. నీటి పొడం మీద పరుగులు పెడుతుంది. జాలి, దయ, కరుణ, కనికరం లేని వేట కొడవల లాంటిది ఈ స్వార్థం. అపకారానికి ఆత్మీయ సహోదరు అంటే ఈ స్వార్థం. ఈ స్వార్థం గురించి పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుందో ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు చూసుకున్నట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. ఇలా ఎదురు కూర్చుని బైబిల్ చదువుతున్నవారు ఒక మైక్ పట్టుకుని చదివితే మంచిది అనుకున్నాను. ఎవరైనా ఒకసారి ఆ మైక్ అందించండి. రైట్. ఇక్కడ స్వార్థం అనే మాట ఎక్కడ కనబడుతుందని అనొచ్చు. స్వార్థానికి పర్యాయపదం వాడు కనబడుతుంది. ఏంటి? కక్ష చేతనైను వృధాతిశయము చేతనైను. ఇదే మాటని, ఇదే వాక్యాన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చూసుకుంటే, డూ నథింగ్ అవుట్ ఆఫ్ సెల్ఫిష్ అంబిషన్, ఇన్ హ్యూమిలిటీ వాల్యూ అదర్స్ అబౌవ్ యువర్ సెల్ఫ్స్, నాట్ లుకింగ్ టు యువర్ ఓన్ ఇంట్రెస్ట్ బట్ ఈచ్ ఆఫ్ యూ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద అదర్స్. సెల్ఫిష్ అనే మాట కనబడుతుంది. స్వార్థము ఏంటండి? స్వార్థం. ఈ స్వార్థం లేనప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన అతి గొప్ప మాటను నెరవేర్చగల క్రైస్తులుగా మనం మారుతాం. మనందరికీ చాలా సుపరిచితమైన మాట, సర్వసాధారణంగా ప్రతి వాక్యంలోనూ మన చెవిలో పడే మాట. ఏంటో మాట చెప్పగలరా? కాదు. మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో కనబడుతుంది. ఇదా అనుకుంటారు. అప్పుడు చూసిన వెంటనే ఏమనుకుంటారు? ఓ ఇదా అనుకుంటారు. చూడండి. అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. నన్ను వెంబడించేవాడు తను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలను. తను ఉపేక్షించుకోవాలంటే తనలో స్వార్థం ఉండకూడదు. మనల్ని మనం ఉపేక్షించుకుని సిలువను ఎత్తుకుని క్రీస్తు వైపు నడవాలంటే మనలో ఏమనకూడదండి? స్వార్థం అనేది ఉండకూడదు. అప్పుడే ఈ మాటను నెరవేర్చగల క్రైస్తులుగా మారగలుగుతాం. కాబట్టి ప్రియులరా, స్వార్థపూరితమైన బ్రతుకులు బ్రతకూడదు. నిస్వార్థమైన బ్రతికే క్రైస్తులుగా మనం మారాలి. అప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన ఈ మాటని, వాగ్దానాన్ని నెరవేర్చగల ప్రజలుగా మనం మారుతాం. దెయ్యములు పట్టిన వ్యక్తిని స్వస్థపరిచాడనే కృతజ్ఞత లేకుండా వెళ్ళిపోమన్నారు. ఏమన్నారండి? వెళ్ళిపోమన్నారు. ఈయన వెళ్ళిపోయాడు కూడా. యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న ఒక అలవాటు ఏంటంటే, సువార్తలో భాగంగా ఏ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పటికీ అక్కడ ఉన్న ప్రజలు వ్యతిరేకిస్తే పొమ్మంటే ఆయన మారు మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. వారితో గొడవపడ్డాడు, వాదించడం లేడు.
ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నీ పాదముల కంటే నా ధూళిని దులిపేసే, రేపొద్దు నువ్వు అక్కడ సువార్తను ప్రకటించావన్న దానికి సాక్ష్యము అదే. దేవుని మహిమ కలిగిన గాక. వ్యతిరేకత వస్తే మనం మారు మాట్లాడకూడదు, వాళ్ళతో కయ్యానికి దిక్కకూడదు. మన పాదాల కంటే ధూళిని ఏం చేయాలి? దులిపేయాలి. రేపొద్దున మనం అక్కడ సువార్త ప్రకటించామన్న దానికి సాక్ష్యము అదే. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మారు మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోతున్నాడు. ఇంతలో స్వస్థపడిన ఆ వ్యక్తి వచ్చి, ప్రభువా నేను వెళ్ళిపోమంటే నన్ను కూడా వెళ్ళిపోమన్నట్టే. నాకంటూ ఎవరు లేరు, నన్ను ప్రేమించేవారు ఆదరించేవారు అసలుకే లేరు. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను ఉంటాను, నువ్వేం చేస్తావు అది నేను అనుసరిస్తాను, వెంబడిస్తాను అంటే దానికి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటి? ఆయన ఇచ్చిన బదులు ఏంటి? వచ్చి అన్నాడా? వెళ్ళిపోమన్నదే నన్ను కానీ నిన్ను కాదు కదా అన్నాడు. ఏమన్నాడు? వెళ్ళిపోమన్నదే నన్ను కానీ నిన్ను కాదు కదా. అయితే నువ్వు పని చేయి, ప్రభువు నీ మీద చూపించిన కనికరాన్ని, ప్రభువు నీకు ఇచ్చిన స్వస్థతని స్వార్థగా ఇతరులకే ప్రకటించు. ఆ మాటను ఆధారం చేసుకుని డెక్కాపోలి మొత్తం స్వార్థం ప్రకటిస్తాడు. డెక్కాపోలి మొత్తము స్వార్థ ప్రకటిస్తాడు. డెక్కా అంటే 10, పోలి అంటే పట్టణము, 10 పట్టణాలు తిరిగి స్వార్థ ప్రకటిస్తాడు. దేని మహిమ కలిగిన గాక. ఆయన మీద ప్రభు చూపించిన కనికరాన్ని, ఆయన మీద ప్రభు ఇచ్చిన స్వస్థతను బట్టి స్వార్థగా ఇతరులనే ఆయన వెలుగుతూ ఇతరులను వెలిగిస్తాడు. దేనికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, దేవుడు మన మీద చూపించిన కనికరాన్ని స్వార్థగా ఇతరులకు ప్రకటిస్తున్నావా? దేవుడు నీ పట్ల కనికరాన్ని చూపించాడా లేదా? ఆ కనికరాన్ని స్వార్థగా ఇతరులకి ప్రకటిస్తున్నావా లేదా? చెదిరిపోయిన జీవితాలని చారదీశాడు కాబట్టి మనసారా ఆయన ఆరాధించగలుగుతున్నా? కనీసం నేను నమ్ముకున్న దేవుడు సజీవమైన దేవుడు అనే సాక్ష్యంతో నీ ఇతర మధ్యన, నీ జతపరమైన మధ్యన టీవీగా నువ్వు బ్రతకగలుగుతున్నా? నేను నమ్ముకున్న సజీవమైన దేవుడు నన్ను చెప్పగలుగుతున్నా నీతోటి వారితో, నీతోటి పని వారితో. కానీ వ్యక్తి ఏం చేశాడు? స్వస్థత పొందుకున్న వెంటనే 10 పట్టణాలు తిరిగి స్వార్థం పాటించాడు. 10 పట్టణాల వరకు కాదు, నీ ఆఫీసులో నీ తోటి వారితో చెప్పు, నేను నమ్ముకున్న సజీవమైన దేవుడు అని, నా దేవుడు నన్ను కనుకరించాడని, చెదిరిపోయి నా జీవితాన్ని చారతీసాడని చెప్పలేకపోతున్నాం. చెప్పడానికి ధైర్యం సరిపోవట్లేదు. కానీ ఈ వ్యక్తి ఎన్ని ఊర్లు తిరిగాడు? క్షమించాలి, ఊర్లు కాదయ్యి, పట్టణాలు. 10 పట్టణాలు తిరిగి ఆయన మీద ప్రభువు చూపించిన కనికరాన్ని, స్వస్థతని, అయ్యో నేను విడిపించబడ్డానే, బంధకాల నుంచి విడిపించబడ్డానే స్వార్థని ప్రకటించగలిగాడు. దేనికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఒకసారి మార్కు సువార్త 5వ అధ్యాయం 19వ వచనం చూసుకున్నట్లయితే ఆ సన్నివేశం మనకు కనబడుతుంది. ఆయన వారికి సెలవీయగా నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజేయమని. మన ఇంటి వారికి కావచ్చు, బయట వారికి కావచ్చు, సువార్త ప్రకటించాలంటే ముందు నా ప్రభు నా బంధకాల నుంచి విడిపించగలిగాడు అని చెప్పగలగాలి. నువ్వు నేను సువార్త ప్రకటించాలంటే ముందు ఏం చెప్పగలగాలి? నా ప్రభు నా బంధకాల నుంచి విడిపించగలిగాడు అని చెప్పగలగాలి. ఎంతమంది చెప్పగలం? అందరినీ దేవుడు బంధకాల నుంచి విడిపించాడు, అందరినీ దేవుడు పాపం నుంచి వేరు చేశాడు. బంధకాల నుంచి విడిపించినా మరలా అదే బంధకాల్లో కొనసాగుతున్నాం, చేయకున్న పాపాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాం. మరి ఏమని చెప్పగలుగుతాం? మనం బయటికి వెళ్ళి నా ప్రభు నా బంధకాలను విడిపించాడని ఏమని చెప్పగలుగుతాం? నేను మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఇక్కడ ఆయన బంధకాల నుంచి విడిపించబడ్డాడు కాబట్టి నా ప్రభు నా బంధకాల నుంచి విడిపించాడని చెప్పగలిగాడు. మన సాక్ష్యమే ఒక సువార్త, మన సాక్ష్యమే ఒక సువార్త. గమనించండి, ఆడు మందు తాగడండి అంటారు. మందు తాగడా అని చెప్పేసి ఊరికి వెళ్ళిపోతారు జనాలు. ఎందుకు తాగడం, దేనికోసం తాగడం, ఆ ప్రశ్న వస్తుందా లేదా? మందు తాగడంటే అని వెళ్ళిపోతారా? ఎందుకు తాగడం, దేనికోసం తాగడం? అటు సజీవమైన దేవుడిని నమ్ముకున్నాడండి అందుకని తాగడా. అది సాక్ష్యం కాదా? సాక్ష్యం కాదా? ఆమె సినిమాలు చూడదండి. ఎందుకు చూడదు? చూడదా అని వెళ్ళిపోతారా? ఏమొచ్చిందని ఏంటి చూడకపోవడానికి అంటారు. ఆమె క్రైస్తవురాలండి అందుకని సినిమా చూడదా. అది సాక్ష్యం కదా? ఈ సాక్ష్యాన్ని మనం చెప్పుకోలేకపోతున్నాం అంటే ఇంకా బంధకాల్లోనే ఉండిపోయాం. రక్షణ భాగ్యాన్ని పొందుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు బంధకాల నుంచి విడిపించాడు. మరలా అదే బంధకంలో కొనసాగితే నువ్వు వెలుగుతూ ఇతరులను ఎలా వెలిగిస్తావు? నీలో వెలుగు లేకపోతే ఇతరులని ఎలా వెలిగించాలి? దేని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, అపోస్తలుడైన పౌలు గారి జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే
ఆయన స్థాపించిన సంఘాలు ఇంకెవరో స్థాపించలేదని పెద్దలు మాట్లాడుతూ ఉంటారు. అందుకనే పరిశుద్ధ గ్రంథం చివరిలో మనకు కొన్ని పేపర్లు కనబడతాయి. ఆ పేపర్ల మీద మ్యాప్లు ఉంటాయి. ఏముంటాయండి? మ్యాప్లు ఉంటాయి. అందులో చాలా మ్యాప్లు అపొస్తలులైన పౌలు గారితో ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే ఆయన 3 సువార్త దండయాత్రలను విజయవంతంగా పూర్తి చేశాడు. 3 సువార్త దండయాత్రలో అనేక మందిని వెలిగిస్తూ దేవుని సువార్తని ప్రకటించడానికి పూనుకున్నాడు. 4వ సువార్త దండయాత్ర కూడా చేశాడు. సాధారణంగా ఎన్ని సువార్తలు చేశాడు అని అంటే 3 అంటారు, కానీ 4వది కూడా దేవుని కృపలో హఠాత్తుగా జరిగిన పరిణామం. దీని మహింకల్ని కాక హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి, 3వ సువార్త దండయాత్ర పూర్తి చేసుకున్న తర్వాత అపొస్తలులైన పౌలు ఒక ఖైదీగా రోమాపట్నానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గమనించాలి, ఒక క్రైస్తవుడిగా నేను ఎలా ప్రభావితం చేయగలను, నేను వెలుగుతూ ఇతరులను ఎలా వెలిగించగలను అనుకుంటే ఒకసారి అపొస్తలులైన పౌలు గారి జీవితాన్ని చూద్దాం. 3 సువార్త దండయాత్రలు పూర్తి చేసుకున్న తర్వాత ఈయన సువార్త ప్రకటిస్తున్నాడనే నేరం మోపి ఆయన ఒక ఖైదీగా ఎక్కడ తీసుకెళ్తారు? రోమాపట్నానికి తీసుకెళ్తారు. ఈ రోమాపట్నానికి వెళ్ళే ఆ ప్రయాణంలో ఆయనతో పాటు 276 మంది ప్రయాణం చేస్తారు. ఇందులో ఎక్కువ మంది ఖైదీలే. ఈయన కూడా ఒక ఖైదీగా ఆ వార్డులో ఎక్కించడం జరుగుతుంది. అయితే ప్రయాణం మధ్యలో వాడేమవుతుంది? తుఫాన్కి గురై బద్దలైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి మహింకల్ని కాక హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ తెలిసిన సంఘటనే, తుఫాను ఎదురైనప్పుడు వాడ బద్దలైపోతుందనే పరిస్థితి ఏర్పడినప్పుడు అందులో ఉన్న ప్రజలందరూ కూడా భయానికి, ఆందోళనకి గురవుతారు. ఇలాంటి సందర్భం చాలా ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో మనం చాలానే చూసొచ్చాం. ఒకనొక పరిస్థితుల్లో శిష్యులు కూడా నౌక మీద ప్రయాణం చేస్తున్నప్పుడు సుడిగాలి వస్తుంది, ఇంకొకసారి తుఫాను వస్తుంది. మరి పాత నిబంధన గ్రంథంలో యోనా నినివేకి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాడు? తర్షీసుకి వెళ్తాడు. ఈ అన్ని సందర్భాల్లో కూడా తుఫాన్ వచ్చినప్పుడు భయపడతారు. ఎప్పుడు భయపడతారు? తుఫాన్ వచ్చినప్పుడు భయపడతారు. ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. దీనికి చిన్న వ్యత్యాసం ఉంది. ఇక్కడ తుఫాన్ వచ్చినప్పుడు భయపడలేదు, భయం అప్పుడు పుట్టలేదు. వాళ్ళ ఖైదీలుగా వాడ ప్రయాణం ప్రారంభం అవ్వకముందే వాళ్ళ భయం ఉంది. వాడ ప్రయాణం ప్రారంభం అవ్వకముందే వాళ్ళ భయం. ఎందుకనంటే ఒక ఖైదీ రోమాపట్నానికి వెళ్ళి తీర్పును అందుకుంటున్నాడు అని తెలిస్తే ఆడు అక్కడే సగం చచ్చిపోతాడు. అర్థవుతున్నాయి నా మాటలు? మిగతా అన్ని వృత్తాంతాల్లోనూ, మిగతా అన్ని సందర్భాల్లోనూ వాడొచ్చినప్పుడు, సుడిగాలు వచ్చినప్పుడు, నౌక అలజడికి గురైనప్పుడు వారిలో భయం పుడితే, ఇక్కడ వాడ ప్రయాణం ప్రారంభం ముందు నుంచే వీళ్ళే ఉంది, భయం ఉంది, ఆందోళన అలుముకుంది. ఎందుకనంటే వారు ఖైదీలుగా ఎక్కడ తీర్పు తీర్చుకోవడానికి వెళ్తున్నారు? రోమాపట్నానికి. ఆ విషయం తెలిసినప్పుడు ఆడు సగమే చచ్చిపోతాడు. ఎందుకనంటే రోమాపట్నంలో చిత్రవధ చేసి వారిని చంపుతారు. కఠిన కారాగారమైన శిక్ష వారి మీద మోపి చంపుతారు. యూకేలో ఒక మ్యూజియంకి వెళ్తే అక్కడ 1వ శతాబ్దపు క్రైస్తవుల్ని, రోమాపట్నంలో ఉన్న ఖైదీల్ని ఏ రకంగా శిక్షించేవారు అని వ్యాక్స్ బొమ్మలతో కొన్ని బొమ్మలు మనకు కనబడతాయి. ఆ బొమ్మలు చూస్తే ఒళ్ళు జాలరింతది. ఎలాంటి శిక్షలు అంటే బతుకుండగానే చర్మం చీల్చేయడం, సింహాలకి ఆహారంగా వేసేయడం, స్తంభానికి కట్టి కాల్చేయడం లేదా రాళ్ళతో కొట్టేయడం, ఒక ఎద్దులాంటి ఆకారం ఉన్న ఇత్తడిలో మనిషిని పెట్టి కింద మంట పెట్టడం, ఇలాంటి విచిత్రమైన శిక్షలు ప్రజల మీద మోపి వారిని చంపుతారు. అంత భయంకరమైన రోమాపట్నానికి ఖైదీలు అందరూ వెళ్తే ఆడు భయపడతాడా లేదా? ఉదాహరణకి ఒక నేరం చేసిన ఖైదీ కోర్టులో నిలబడినప్పుడు నీకు జీవితకాలం శిక్ష అని తీర్పు తీరిస్తే ఆడు జైలుకి వెళ్ళే ప్రయాణంలో భయపడతాడా లేదా? తీరా జైలుకి వెళ్ళి కూర్చున్నాక ఒరే నీకు జీవితకాలం శిక్ష కొట్టేశారు, రేపే ఉరి శిక్ష చేస్తున్నారంటే భయంలో భయం. ఇది భయంలో భయమే కాదా? ఇక్కడ ముందు నుంచే వీరు భయపడతా ఉన్నారు. ఆ భయంలో భయం ఏమైంది? మళ్ళా తుఫాను వల్ల, ఈ సుడిగుండం వల్ల మరలా భయంలో వారిలో భయం పుట్టుకుంది. దేని మహింకల్ని ఆక హల్లెలూయా. కానీ వీరందరిలో మొదటి నుంచి, అంటే వాడ ప్రారంభం అయిన తర్వాత మధ్యదారిలో ఎదురైన సుడిగాల నుంచి కూడా ధైర్యంగా నిలబడింది అపోస్తలులైన పౌలు ఒక్కటే. అందుకని ఆయన అందరికంటే భిన్నమైన వాడు, అందరికంటే వేరు కలిగిన వాడు. ఆయన వేరు, ఇతరులు వేరు. వీరందరూ భయపడ్డారు. సైనికులు భయపడ్డారు అన్నదానికి అవకాశం లేదు, ఎందుకంటే వారు ఖైదీలను తీసుకెళ్తున్నారు. కానీ వారు ఎక్కడ భయపడిపోయారు? తుఫాన్ ఎదురైనప్పుడు, సుడిగాలు ఎదురైనప్పుడు, వాడ బద్దలైపోతుందనే పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా ఆ వాడలో ఉన్న వారందరూ కూడా భయానికి గురయ్యారు. కానీ ధైర్యంగా ఉన్నది ఒక్కడే, అపోస్తలులైన పౌలు గారు. దేనికి మహింకల్ని ఆక. కాబట్టి మనం లోకం నుంచి వేరుగా ఉండాలి, భిన్నంగా ఉండాలి. నువ్వు లోకం నుంచి వేరుగా ఉన్నప్పుడు నువ్వు ఒక దగ్గర ఉంటావు, ప్రజలు ఇంకో దగ్గర ఉంటారు.
వారు నువ్వు దూరం పెడదాం అనుకున్న ముందే నేను దూరం పెడేస్తారు. ఉదాహరణకి ఫోన్ వస్తుంది, అరే పార్టీకి వెళ్తున్నావు వస్తావు అంటే నేను రాను అంటాడు. ఎందుకంటే క్రైస్తవుని నమ్ముకున్న క్రైస్తవుడు కాబట్టి. తర్వాత ఇంకో ఫోన్ వస్తుంది, సినిమాకి వెళ్తున్నావు అంటే నేను రానంటాడు. తర్వాత ఇంక ఫోన్ చేయరు నీకు. నువ్వు అని పక్కన పెట్టడం కాదు, వాళ్ళే మనల్ని పక్కన పెడతారు. కానీ ఇక్కడ సత్యం ఏంటంటే తర్వాత పక్కన పెట్టిన వారు నీ మీద అభిమానాన్ని పెంచుకుంటారు. నీ సాక్ష్యాన్ని చూసి ఇది కరెక్ట్ మనిషి, ఈమె కరెక్ట్ మనిషి అని చెప్పి అలా కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు నీకొచ్చి చెప్పుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఆ పరిస్థితి ఏర్పడింది ఎవరికైనా? మీరు ఆఫీసులో కావచ్చు, చదువుకున్న కాలేజీలో కావచ్చు, వేరుగా ఉండండి. వారితో కలిసిపోకుండా నా ప్రవక్తను వేరు, నా నైతికత వేరు, నేను నమ్ముకున్న సజీవమైన దేవుడు చూపించే వాల్యూ వేరని చెప్పి నువ్వు వేరుగా ఉండు. వారు నిన్ను పక్కన పెట్టినప్పటికీ, వారు నిన్ను తృణీకరించినప్పటికీ తర్వాత నీ మీద ఏమవుతుంది? అభిమానం పెరుగుతుంది. కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు అవన్నీ ఎవరు చెప్పుకుంటారు? మనకే చెప్పుకుంటారు. ఎందుకంటే మనం కరెక్ట్గా ఉంటాం కాబట్టి. దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అక్కడే ధైర్యంగా నిలబడ్డాడు. ఆ ధైర్యం ఎందుకు వచ్చిందంటే ఆయన భిన్నమైన వాడు కాబట్టి. అందరి వంటి వాడు కాదు, ఆయన పవర్ఫుల్ పర్సన్ కూడా. ఎందుకంటే ఆయన రోమ పౌరసత్వాన్ని కలిగిన వ్యక్తి, ఒక శాస్త్రాధిపతి. శతాధిపతి కూడా కాదు, శతాధిపతి కంటే ఎక్కువ. శతాధిపతి అంటే 100 మంది సైనికులకి అధికారి. అంతకంటే ఎక్కువైన శాస్త్రాధిపతి అపోస్తలుడైన పౌలు గారితో మాట్లాడుతున్నప్పుడు నేను రోమా పౌరసత్వాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నానయ్యా అంటాడు. అప్పుడు ఈయనేమంటాడు? నేను పైసా కూడా పెట్టలేదు, నేను పుట్టిందే రోమా పౌరసత్వాన్ని పుణిగిపుచ్చుకుని పుట్టిన వ్యక్తిని నేను అనగా నేను ఆశ్చర్యపోతాడు. దీని మహిమ కలుగుగాక. అందుకని అపోస్తలుడైన పౌలు ముందు ఇద్దరు తీర్పు తీరుస్తున్నప్పుడు నేను రోమాలో ఉన్న కైసరు ముందు నిలబడి మాట్లాడుకుంటానంటే ఆయన పంపించేస్తారు. పంపించాల్సిన పరిస్థితి అది. ఎందుకంటే ఆయన రోమా పౌరసత్వాన్ని కలుగున్న వ్యక్తి కాబట్టి. ఆ రకంగా ఆయన ఒక ఖైదీగా చేసి నౌకలో పంపించడం జరుగుతుంది. దేని మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఉన్న 276 మంది ఖైదీలు కూడా భయపడతారు, కానీ ధైర్యంగా నిలబడింది మాత్రమో అపోస్తలుడైన పౌలు అక్కడే. రెండవదిగా ఏంటంటే ఆయన నమ్మకమైన వాడు. ఆయన ఎవరంటండి? నమ్మకమైన వాడు. ఆయన నమ్మకమైన వాడని మనకు ఎలా తెలుస్తుందంటే, ఇదిగో ఈ తుఫాన్ వచ్చినప్పుడు, సుడిగాలు ఎదురైనప్పుడు, వాడ బద్దలైపోతుందనే పరిస్థితి ఏర్పడినప్పుడు వాడ నౌకాధికారి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. మనం కూడా వాడలో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ఏదైనా అలసట రేగింది అనుకోండి, మన నమ్మకం అంతే ఎవరి మీద ఉంటుంది? దేని మీద ఉంటుంది? సరిగ్గా చెప్పండి, నిజం చెప్పండి. వాడు నడుపుతున్న వాడి మీద ఉంటుంది, షిప్ క్యాప్టెన్ మీద ఉంటుంది. వీడు ఎక్కడ పోయాడని చూస్తాం, ఆడే ఇలా తిరిగి బెత్తర చూపులు చూస్తున్నాడంటే మన నమ్మకం ఏమవ్వాలి? ఇక్కడ నమ్మకం అంతా ఎవరి మీద ఉంటుంది? ఇప్పుడు వాడు నౌక నడుపుతున్న కెప్టెన్, ఆడే అటు తిరుగుతూ ఉంటాడు. ఇంకేళ్ళే నమ్ముతారు? ఇంకా అందరూ భయపడిపోయారు. బ్రతికొచ్చే ఛాన్స్లో సున్నా ఆడిచి చెప్పేస్తాడు కూడా, వాడు బదలైపోతుందిరా బాబు అంటాడు. ఇక్కడ విషయం ఏంటంటే అపోస్తలుడైన పౌలు నమ్మకమైన వాడు. ఆయన నమ్మకమైన వాడని సత్యాన్ని ఎవరు గుర్తిస్తారు? శతాధిపతి గుర్తిస్తాడు. ఆయన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఇతరులను కూడా కాపాడే ప్రయత్నం చేస్తాడు. ఎలా కాపాడతాడంటే, వాడెలా బద్దలైపోతుంది కదా, ఈ ఖైదీలు తప్పించుకోవడానికి వీల్లేదు, మనమే కత్తులతో నరికి చంపేద్దాం అంటాడు. వాడు వచ్చి ఏమంటాడు? బతికి బట్టగట్టే పరిస్థితి వద్దు, మనమే కత్తి తీసుకుని వాళ్ళందరినీ చంపేద్దాం అంటే అప్పుడు శతాధిపతి అంటాడు కదా, లేదు అలా చేయడానికి వీలేదు. ఎందుకంటే అలా చేస్తే ఆ లెక్కలో ఎవరు కూడా ఉంటారు? ఎవరుంటారు? ఖైదీలను చంపేస్తే ఆ లెక్కలో ఎవరుంటారు? అపోస్తలుడైన పౌలు గారు. నువ్వు చంపను కాదు సరే కదా, వారికి ఉన్న బీడీల్ని, ఆ గొలుసుల్ని తీసేయి అంటాడు. దేని మహిమ కలుగుగాక. వాడు బద్దలైపోతే మునిగిపోయిన వాళ్ళు మునిగిపోతారు, లేదా చెక్క పట్టుకుని ఒడ్డుకు వచ్చినారు ఒడ్డుకు వస్తారు. వాళ్ళని మనం చంపాల్సిన పని లేదు. ఎవరి వల్ల అయ్యారు బయటకు భయపడ్డారు? నమ్మకమైన అపోస్తలుడైన పౌలు గారి వల్ల. దేనికి మహిమ కలుగుగాక. ఆయన్ని రక్షించాలని ఎంచి ఇతరులను కూడా ఆయన వదిలేయడం జరుగుతుంది. మనం నమ్మకంగా ఉండాలి. నువ్వు నమ్మకం ఉన్నావా, నిన్ను బట్టి ఇతరులకు కూడా క్షేమం, నిన్ను బట్టి ఇతరులకు కూడా దీవెన. మన నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. దేని మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ నువ్వు లంచం తీసుకోకుండా నమ్మకంగా ఉండాలి. ఒక ఇంట్లో పనిచేసే సాదాసీదా పని మనిషి అయినా నువ్వు నమ్మకంగా పనిచేయాలి. దేని మహిమ కలుగుగాక. హల్లెలూయా. యోసేపుకి తాళాలు గుర్తించినట్టు మీకు తాళాలు గుర్తించేయాలి. అంత నమ్మకాన్ని చూపించాలి. ఆ నమ్మకాన్ని కలిగి అపోస్తలుడైన పౌలు అన్నాడు కాబట్టి తన ప్రాణాన్ని తను రక్షించుకోవడం మాత్రమే కాదు, ఇతరుల ప్రాణాలను కూడా రక్షించాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, వాడబద్దలైపోతుంది, అందరూ మునిగిపోతారు, కానీ ఏ ఒక్కరూ కొట్టుకుని చచ్చిపోరు. అందరూ క్షేమముగా ప్రాణాలతో మిలితి అనే ఒడ్డుకొచ్చి బట్టగట్టి బయటపడతారు. దేని మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఎందుకనంటే అక్కడ అపోస్తలుడైన పౌలు నమ్మకమైన వాడు. అపోస్తలుడైన పౌలు ఎలా ఉన్నాడండి?
నమ్మకం. ఆయనలో ఉన్న నమ్మకత్వాన్ని గుర్తెరిగే శతాధిపతి ఆయన్ని కాపాడాలనుకొని ఆయనతో పాటు 2076 మందిని కూడా కాపాడుతాడు. మూడవదిగా ఇతరులకు దీవెనగా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఎలా ఉన్నాడండి? నువ్వు అందరికంటే భిన్నమైన వాడుగా ఉన్నావా? నమ్మకంగా జీవించగలవు. నువ్వు నమ్మకంగా జీవించగలవా? ఇతరులకు దీవెనగా నిలబడగలవు. ఏం జరుగుతుంది అక్కడ? ఎప్పుడైతే వీరందరూ కలిసి మిలితి అనే దీపం దగ్గరికి కొట్టుకుని వచ్చేసారో, ఆ మిలితి అనే దీపంలో పొంప్లి అనే వ్యక్తి యొక్క తండ్రి జ్వరంతో బాధపడతాడు. ఆ మిలితి అనే దీపానికే నాయకుడిగా ఉన్న తండ్రి జ్వరంతో బాధపడుతుండగా అపోస్తలుడైన పౌలు వచ్చి ప్రార్థన చేసి స్వస్థపరచడం జరుగుతుంది. దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా. స్వస్థత సాధించిన తర్వాత, ఆయన పరిపూర్ణమైన స్వస్థత పొందుకుని లేచి కూర్చున్న తర్వాత, ఆ మిలితి అనే ద్వీపంలో అందరూ కూడా వచ్చి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారు కూడా స్వస్థతనే పొందుకుంటారు. దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఎందుకనంటే ఆయన ఇతరులకి దీవెనగా ఉన్నాడు. ఆయన ఇతరులకి ఎలా ఉన్నాడండి? దీవెనగా ఉన్నాడు. మనం లోకం నుంచి భిన్నంగా ఉన్నావా? నమ్మకంగా బ్రతకగలుగుతాం. నువ్వు నమ్మకంగా బ్రతుకుతున్నావా? నీ నమ్మకాన్ని బట్టి దేవుడు నిన్ను ఇతరులకి దీవెనగా మారుస్తాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఉండడం బట్టి మిలితి అనే ద్వీపంలో వారికి వచ్చేసరికి, ఆయన్ని స్వస్థపరిచేసరికి ఆయన్ని మాత్రమే కాదు, ద్వీపంలో ఉన్న ఇతరులను కూడా ఆయన స్వస్థపరిచాడు. ఆ స్వస్థతను పొందుకున్న వీరు ఎవరికి పరిచయం చేయడం మొదలుపెట్టారంటే, ఇదిగో వాడి నుంచి కొట్టుకుని వచ్చేసిన ప్రజలకే పరిచయం చేయడం మొదలుపెట్టారు. దేనికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. దీవెన ఇతరులకు మాత్రమే కాదు, మన సొంత వారికి కూడా దీవెనగా మారుతాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలుకి సొంత వారు ఎవరు? ఆ పరిస్థితుల్లో, ఆ పర్యవసానాల్లో అపోస్తలుడైన పౌలుకి సొంత ప్రజలు ఎవరు? తనతో పాటు సాటి ప్రయాణం చేస్తున్న ఖైదీలే, సైనికులే, శతాధిపతి. వారికి కూడా దీవెనగా మారతాడు. ఎలాగంటే ఎప్పుడైతే ఆ మిలితి అనే ద్వీపంలో ఉన్న ప్రజల్ని స్వస్థపరిచి స్వార్థ ప్రకటిస్తారో, ఆ అభిమానాన్ని బట్టి, కృతజ్ఞతను బట్టి అపోస్తలుడైన పౌలుతో పాటు ఇతరులకు కూడా వారు స్వార్థ చేయడం మొదలు పెడతారు, సహకరించడం మొదలు పెడతారు. మరలా ప్రయాణమై ముందుకు కొనసాగిపోతున్నప్పుడు వారికి కావలసిన సామాగ్రిని, తిండి పదార్థాలను అన్నింటినీ కూడా ఏర్పాటు చేసి వారికి అందించడం జరుగుతుంది. దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఎప్పుడనంటే ఇదిగో మనం దీవెనకరంగా నిలబడినప్పుడు. మనం ఎలా నిలబడాలంటే అండి, దీవెనకరంగా నిలబడాలి. నీ పనిలో నువ్వు దీవెనకరంగా నిలబడ్డావా, ఆ దీవెని నీకు మాత్రమే కాదు, ఇతరులకు కూడా దీవెనకరంగా దేవుడు ఉంచుతాడు. ఎప్పుడంటే మన నమ్మకాన్ని కాపాడుకోవాలి. అప్పుడు మనం ఎలా మారుతామండి? మన తోటి వారికి, ఇతరులకు కూడా దీవెనకరంగా మారి తీరుతాం. దేని మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఒకసారి అపోస్తల కార్యములు 28-21 చదువుకుందాం. అపోస్తల కార్యములు 28-21. అందుకు వారు, యోదియా నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు, ఇక్కడికి వచ్చిన సహోదరుల్లో ఒక్కడైనా నిన్ను గూర్చి చెడు సంగతి ఏమీ మాకు తెలియపరచడం లేదు, మరి ఎవరినో చెప్పుకొనలేదు. ఇప్పుడు ప్రజలందరూ కూడా నౌక బద్దలైపోయిన కారణంగా ఎక్కడికి వచ్చి పడ్డారండి? మిలితి అనే ద్వీపంకి వచ్చి పడ్డారు. మళ్ళీ ప్రయాణం ప్రారంభాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరందరూ వారికి సహకరించారు, తిండి పదార్థాలను కూడా పెట్టి పంపించారు. క్షేమంగా ఎక్కడ చేరుకుంటారు? ఇప్పుడు రోమాపట్నానికి చేరుకుంటారు. ఎక్కడ చేరుకున్నారండి? రోమాపట్నానికి. ఒక ఖైదీలాగే చేరుకుంటారు. ఇప్పుడు ఈ ఖైదీలందరికీ తీర్పు తీర్చాలి. ఈ ఖైదీలకు అందరికీ ఏం చేయాలండి? తీర్పు తీర్చాలి. అలా ఖైదీలకు అందరికీ తీర్పు తీరుస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు అంత వస్తుంది. ఆయన బట్టి అక్కడ ఉన్న అధికారులు ఏమంటారంటే, అపోస్తలుడైన పౌలు గారు, మిమ్మల్ని శిక్షించడానికి కారణమైన పత్రాలు యోధా నుంచి ఇంకా మాకు అందలేదు, కాబట్టి మేము మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? హౌస్ అరెస్ట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మిమ్మల్ని శిక్షించడానికి వేరే ఏ కారణం దొరకలేదు. ఎందుకంటే నీతో పాటు ప్రయాణం చేసిన వారు ఏ ఒక్కరు కూడా నీకు వ్యతిరేకంగా సాక్ష్యము ఇవ్వలేదు. దేనికి మహిమ కలుగుగాక. నీతో పాటు ప్రయాణం చేసిన సహోదరులు ఏ ఒక్కరు కూడా నీకు వ్యతిరేకంగా సాక్ష్యము ఇవ్వలేదు. ఏ ఒక్కరు ఇవ్వలేదంట. అటు సైనికులు కావచ్చు, ఇటు ఖైదీలు కావచ్చు, ఆయన గురించి వారిలో వారు కనీసం చెడుగా కూడా మాట్లాడుకోలేదంట. ఆ మాట రాయబడింది. అదే మనం చదువుకున్నాం కదా. దేని మహిమ కలుగుగాక. అంటే ఇక్కడికి వచ్చిన సహోదరులు ఒక్కడైనా నిన్ను గూర్చి చెడు సంగతి ఏమీ మాకు తెలపలేదు, కాబట్టి మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నాం అండి. హౌస్ అరెస్ట్ అంటే ఏం తెలుసు కదా? ఒక అద్దెంట్లో మీరు ఉండండి, మీరు బయటికి రావచ్చు, జనాలతో మాట్లాడచ్చు, మీకు ఇష్టం వచ్చింది చేయొచ్చు, కానీ రోమపట్నాన్ని వదిలి వెళ్ళిపోకూడదు. ప్రభుత్వం ఎప్పుడైతే మిమ్మల్ని పిలిచి సంతకం పెట్టమంటుందో అప్పుడు పెట్టాలి. ఇది మనకు తెలిసిందే కదా. మన ఊర్లో ఎవరి మీద కేసు పడింది అనుకో, ఏంటి రూలు? ఆడి ఇంట్లో ఉండొచ్చు, చక్కగా తినొచ్చు, వాళ్ళతో మాట్లాడచ్చు, గంతులు వేయచ్చు, కానీ మండలం దాటి వెళ్ళిపోకూడదు. ఏం దాటి వెళ్ళిపోకూడదు? మండలం దాటి వెళ్ళిపోకూడదు. స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందా, వెంటనే ఎక్కడ పరిగెట్టినట్టుకు వెళ్ళాలి, స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలి. అదే జరిగింది అపోస్తలులని. ఇంతకీ ఎన్ని సంవత్సరాలు ఉండదు తెలుసా?
2 సంవత్సరాలు అలా ఉండిపోయాడు. దేనికి మహిమ కలిగాక. ఆయనకున్న వెసులుబాటు ఏంటి, ఆయనకున్న స్వేచ్ఛ ఏంటి, ఆయన ఎవరితో అయినా మాట్లాడచ్చు, ఏమైనా చేయొచ్చు. కాబట్టి అక్కడ కూడా సువార్త ప్రకటించాడంట. దేనికి మహిమ కలిగాక. మనం ఖచ్చితంగా సిగ్గుపడతాం ఇప్పుడు నేను చెప్పబోయే మాట వింటే. 3 సువార్త దండయాత్రలు చేశాడు అపొస్తలుడైన పౌలు. ఎంతమందిని మార్చుంటాడు? లెక్కపత్రం లేదు, పక్కన పెట్టండి. తర్వాత ఒక లెక్క కనిపిస్తుంది. ఇప్పటి నుంచి 4వ సువార్త దండయాత్రలో. 4వ సువార్త దండయాత్రలో మొదటికి ఎవరి మనసు గెలుచుకున్నాడు? శతాధిపతి మనసు గెలుచుకున్నాడు. ఆయన బట్టి తర్వాత ఎవరు అపొస్తలులైన పౌలు మీద అభిమానాన్ని చూపించారు? అక్కడ ఉన్న సైనికులు కావచ్చు, ఖైదీలు కావచ్చు. ఎందుకంటే సాక్ష్యం కనబడుతుంది కదా. ఆయన గురించి ఏ ఒక్కరో చెడుగా మాట్లాడలేదంట, సాక్ష్యం ఇవ్వలేదంట. దేని మహిమ కలిగాక. వాళ్ళందరినీ మార్చేసాడు. వాళ్ళందరినీ మార్చడానికి కారణం ఏంటంటే, ఇదిగో ఈయన దీవెనకరంగా మాకు తోడుగా ఉన్నాడనే సత్యం వారు గ్రహించగలిగారు. అపొస్తలులైన పౌలు వాళ్ళే వారి సంఖ్యలో విడగొట్టబడ్డాయి. వాళ్ళందరూ ప్రాణాలతో మిలితి అనే ద్వీపానికి వచ్చి పడ్డారు. అక్కడ ఏ కష్టమో నష్టమో లేకుండా ఈయన చేసిన స్వస్థతలను బట్టి ఆ మిలితి అనే ద్వీపంలో ఉన్న ప్రజలు ఎవరికి సహకరించారు? ఎవరికి పరిచర్య చేశారు? అపొస్తలులైన పౌలుతో పాటు నౌక నుంచి కొట్టుకొచ్చిన ప్రతి ఒక్కరికి పరిచర్య చేశారు, సహకారాన్ని అందించారు. రోమాపట్నానికి వెళ్ళేంత వరకు సరిపడ తిండి పదార్థాలను కూడా ఏర్పాటు చేసి నౌకలు పెట్టారు. దేని మహింకల్ని కాక. హల్లెలూయా. అక్కడ వాళ్ళందరినీ రక్షించేశాడు. ఈయన వెలుగుతూ వెలిగించాడు. తర్వాత మరలా రోమాపట్నానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేశాడు? 2 సంవత్సరాలు. దేవుని మహింకల్ని కాక. 2 సంవత్సరాల్లో ఈ రోమలో ఉన్న వారిని ఇంకెంతమందిని మార్చేసి ఉంటాడు? ఒక విచిత్రం ఏంటంటే, ఈయన సువార్త విందామని, ఈయన మాటలు ఎలా ఉంటాయో చూద్దామని రోమా అధికారులు వచ్చి ఈయన మాటలు వింటారు. అందరూ మారరు, కానీ అందులో కొంతమంది దేవుని అంగీకరిస్తారు. దేని మహింకల్ని కాక. హల్లెలూయా. ఎంతమందిని మార్చాడండి? ఒకసారి మన జీవితంలో తొంగి చూసి నేను ఎంతమందిని మార్చానని లెక్క పెట్టండి. ఆ లెక్క వీలైతే ప్రార్థన అయిపోయి నాకు చెప్పండి. చెప్పగలుగుతారు మీరు ఎవరైనా? ఇదే 1, 2 మీద ఉంటాయి. 1, 2 కనీసం 10 కూడా దాటదు. ఇక్కడ అపొస్తలులైన పౌలు చూడండి, ఒక 3 సువార్త దండయాత్రలు చేసి ఎంతోమందిని మార్చేశాడు. తర్వాత శతాధిపతిని, అక్కడున్న ఖైదీలు, అంటే ఓడలో ప్రయాణం చేస్తున్న మొత్తం 276 మందిని మార్చేశాడు. మళ్ళా మిలితి అనే ద్వీపంలో మార్చేశాడు. మిలితి అనే ద్వీపంలో అక్కడ ఉన్న ప్రజలందరూ సువార్త విని వారందరూ రక్షింపబడ్డారు. దేనికి మహింకల్ని కాక. మళ్ళా 2 సంవత్సరాలు రోమాపట్నంలో ఉంటూ ఇంకా అనేక మందిని మార్చాడు. ఎందుకనంటే ఆయన భిన్నమైన వాడు. నిన్ను వేరుపరుచుకునేంత వరకు, నిన్ను లోకం నుంచి వేరు చేసుకునేంత వరకు ఇతరులని మార్చలేవు. అది అసంభవం. నువ్వు ఇంకా అదే బంధకాల్లో కొనసాగితే నువ్వు వెలగలేక ఇతరులని ఎలా వెలిగించగలవు? కాబట్టి మన బంధకాల నుంచి మనందరినీ దేవుడు బంధకాల నుంచి విడిపించాడు. మనమే మరలా ఆ బంధకాల్లో కొనసాగుతూ ఉన్నాం. చేస్తున్న పాపాన్ని చేస్తూనే పోతున్నాం. ఇది దినాన్న, ఈ సమయాన్న నువ్వు ప్రభావితం చెయ్యి క్రైస్తుడిగా, క్రైస్తురాలుగా జీవించాలంటే నిన్ను నువ్వు వేరుపరుచుకోవాలి. నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. పోయిన వారం నేను చెప్పిన వాక్యం ఏంటి? మన పరిశుద్ధతని కాపాడుకోవాలి. దేనికి మహింకల్ని కాక. ఎవరి పరిశుద్ధతలో మన పరిశుద్ధతని కాపాడుకోవాలి? దేవుని పరిశుద్ధతలో మన పరిశుద్ధతని కాపాడు. నీ సాక్ష్యం బాగుంటే నువ్వు పని కట్టుకుని సువార్త ప్రకటించలేదు, ప్రకటించొద్దు అనట్లేదు. నీ సాక్ష్యం కూడా సువార్త ప్రకటిస్తుంది. దేనికి మహింకల్ని కాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇందాక నేను చెప్పాను కదా, ఆడు తాగడండి, ఆడు తిరగడండి అని నిన్ను వేరు చేసేస్తారు, నీ పక్కన పెడేస్తారు. కానీ కొన్ని రోజులకి తెలియకుండానే నీ మీద వారికి అవమానం ముంచుకొచ్చేస్తుంది. వాళ్ళకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా వీడు కరెక్ట్ మనిషి కాబట్టి, వీళ్ళు ఏదో అంత శక్తి ఉంది కాబట్టి నా కష్టాన్ని ఆడితో చెప్పుకోవాలనే ఆలోచన ఖచ్చితంగా వారికి పుడుతుంది. నేను సజీవమైన సాక్షి. దేవుని మహాకృపలో నేను ఇంటర్ చదువుతున్నప్పుడు చాలా భిన్నంగా ఉండేవాడిని, ప్రార్థనాపూర్వకంగా ఉండేవాడిని. అందరూ పక్కన పెట్టేశారు నన్ను. నేను ఒక్కరినే స్థానానికి వెళ్ళేవాడిని, నేను ఒక్కరినే కాలేజీకి వెళ్ళేవాడిని. కానీ కొన్ని రోజులకి వాళ్ళ బాధలను చెప్పుకోవడం మొదలుపెట్టారు. బాధలు చెప్పుకోవడం పక్కన పెడితే సీక్రెట్లు కూడా నాకే చెప్పేసేవారు. వీడు ప్రార్థన చేస్తే ఏనా అవుతుందని. నేను ప్రార్థన చేయగా గొప్ప కార్యాలు జరిగాయి. దేనికి మహింకల్ని కాక. అది నా గొప్పతనం కాదు, కానీ నా సాక్ష్యాన్ని కాపాడుకోగల శక్తిని దేవుడు మనకిచ్చాడు. నువ్వు అలా భిన్నంగా ఉండు, వేరుగా ఉండు, ఖచ్చితంగా నిన్ను వేరు చేసిన ప్రజలకి నీ మీద అభిమానం పెరుగుతుంది. సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం ఎదురైనప్పుడు నీకు మాత్రమే వచ్చి చెప్పుకుంటారు, నువ్వు మాత్రమే ప్రార్థించమంటారు. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయగా దేవుడు వారి పరిస్థితుల్ని మార్చేస్తాడు. అంతే. సువార్త ప్రకటించాలి, నేను కాదంటలేదు. ముందు నీ సాక్ష్యాన్ని కాపాడుకో. ఏమని సువార్త ప్రకటిస్తావు మా మధ్యన? దేని మహింకల్ని కాక. హల్లెలూయా. మన సాక్ష్యాన్ని కాపాడుకుంటే మనం వెలుగుతూ ఇతరులనే ఎందుకు నువ్వు వెలుగుతూ ఇతరులను వెలిగించమన్నాడు? ఆరిపోయిన కొవ్వొత్తు ఇంకో కొవ్వొత్తుని వెలిగిస్తుందా? మరి మనం ఆరిపోయిన కొవ్వొత్తులా ఉంటే ఇంకే కొవ్వొత్తులను వెలిగిస్తాం. అందుకని మనం వెలుగుతూ ఇతరులనే వెలిగించాలి. దేనికి మహింకల్ని కాక. మన రక్షణ భాగ్యంలో 3 కార్యాలు జరుగుతాయి. ఈ 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను.
చూడండి, అంతకంటే ముందు ఒకసారి యెహెజ్కేలు 47:8-9 వచనాలు చదువుకుందాం. యెహెజ్కేలు 47:8-9 వచనాలు. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీరు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి ఆరంభంలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీరు మంచినీరగును. వడిగా పారు ఈ నది వచ్చిన నెల జలచరములోను బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చినట్టు వేళ ఈ నీరు వచ్చి నీళ్ళగాను గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. యెహెజ్కేలు భక్తుడికి ఒక దర్శనం వస్తుంది. ఆయన మందిరము ఆవల మీద ఉండి నిలబడినప్పుడు మందిరము గుమ్మంలో నుంచి నీరు బొట్లు బొట్లుగా కారుతుంది. చూస్తుంది కానీ అది సెలయరుగా మారుతుంది, పెద్ద నదిలా మారుతుంది. ఆ నది ఎక్కడికి కలిసిపోతుంది? మృత సముద్రంలో కలిసిపోతుంది. ఆ నది మృత సముద్రంలో కలవగానే ఉప్పు నీరు కూడా మంచినీరు అయిపోతుంది అంట. దేని మహింకల్ని ఆక ఉప్పు నీరు ఏమైపోతుందంటే మంచినీరు అయిపోతుంది. అంత తాజాగా కొత్తగా నూతన సృష్టిగా మారిపోతుంది. ఆయన చూస్తుంది కానీ ఆ నీరు అంత గొప్ప కార్యం చేస్తుంది. అందుకని చివరిలో ఏమనుంది? ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఆ నది ఏంటి? ఆ నది ఏంటి? నువ్వు నేనే ఆ నది. దేని మహింకల్ని ఆక ఆ నది ఎవరు? మనమే. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ క్షేమము ఉండాలి, ఎక్కడ పడితే అక్కడ ఆశీర్వాదం ఉండాలి, ఎక్కడికి వెళ్తే అక్కడ దీవెనిగా ఉండాలి. దేని మహింకల్ని ఆక అపోస్తులైన పౌలు దీవెనిగా మారాడా లేదా? ఇదంతా జరగాలంటే ముందు మనం రక్షింపబడాలి. ఆయన రక్షణ కార్యాన్ని అర్థం చేసుకోవాలి. మనసారా ఆయన అంగీకరించి నువ్వు బాప్తీసం తీసుకున్న తర్వాతే, ఆయన ఇచ్చిన బాప్తీసం కూడా పొందుకున్న తర్వాతే నువ్వు వెలుగుతూ ఇతరులనే వెలిగించగలవు. ముందు మన కొవ్వొత్తి ఎవరు వెలిగించాలి? మన జీవితాలను ఎవరు వెలిగించాలి? దేవుడు వెలిగించాలి. దేనికి భయంకరం కాక ఇలా వెలుగుతున్న నీవు 3 కార్యాలను ఎప్పుడు విడిచిపెట్టుకో. మొదటిది ఏంటంటే చూడండి, పశ్చాత్తాపం కలిగి జీవించాలి. ఏం కలిగి జీవించాలి? పశ్చాత్తాపం కలిగి జీవించాలి. ప్రార్థన నిబంధన గ్రంథంలో ఒక రాజుగారు మనకు కనబడతారు. త్వరగా ఒకసారి చూద్దాం. 2వ రాజులు 22వ వచనము, 22వ అధ్యాయం 19వ వచనము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదలగుదరనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తను మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించు. దేని మహింకల్ని కాక యోషియా అనే ఒక రాజుగారు మనకు కనబడతారు. వాళ్ళ పితరులందరూ కూడా పాపాత్ములు, భయంకరమైన ఏమైన పనులు చేసి దేవునికి విరుద్ధంగా బ్రతికేవారు. వాళ్ళ తర్వాత ఈయన కూడా అదే బాటలో నడుస్తాడు. కానీ ఒకానొక పరిస్థితుల్లో మందిరాన్ని శుభ్రం చేస్తున్నప్పుడు ఆ మందిరం శుభ్రపరిచే వ్యక్తికి, ఆ ప్రవక్తకి ఒక ధర్మశాస్త్రం దొరుకుతుంది, దేవుని వాక్యం దొరుకుతుంది. ఆ వాక్యం దొరకగానే ఎవరికి చదువు వినిపిస్తాడు? యోషియా అనే రాజుకి చదువు వినిపిస్తాడు. అలా ఈయన చదువుతుండగా ఈయన మహారాజుగా ఉన్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన్ని చాలామంది చూస్తున్నారు. అయితే ఎప్పుడైతే వాక్యం చదవడం మొదలుపెట్టాడో, ఆ వాక్యాన్ని ఈయన అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడో, ఈయన రాజు అనే సంగతిని మర్చిపోయి లేచి నిలబడి తన బట్టలను చించుకుని పశ్చాత్తాపడ్డాడంట. దేనికి మహింకల్ని కాక హల్లెలూయా. రక్షణ భాగ్యాన్ని పొందుకున్న మనం అంతా కూడా పశ్చాత్తాపం కలిగి జీవించాలి. ఏం కలిగి జీవించాలండి? మనం చేసిన పాపల నిమిత్తం పశ్చాత్తాపం చెందాలి. ఆయన రాజు అనే విషయం మర్చిపోయాడు, సింహాసనం మీద కూర్చున్నాడు అనే విషయం మర్చిపోయాడు. లేచి నిలబడి అందరూ చూస్తున్నప్పటికీ అందరి మధ్యలో బట్టలు చించుకుని దేవునికి మొరపెట్టాడంట. ఆ మొర విన్న హుల్దా అనే ప్రవక్తని వచ్చి, ఇదిగో నువ్వు మొరపెట్టిన మొర దేవునికి అందింది. ఈ జీవితంలో ఈ జన్మలో శిక్షను ఎప్పుడు కూడా నువ్వు చూడవు. దేని మహింకల్ని కాక ఆయన బ్రతుకున్న కాలం అంతా కూడా దేవుడి నుంచి వచ్చే శిక్షను ఎప్పుడు చూడ్డు అనే గొప్ప దీవెని పొందుకున్నాడు. దేనికి మహింకల్ని కాక. రెండవదిగా ప్రార్థన విడిచిపెట్టకూడదు. ఏం విడిచిపెట్టకూడదండి? రక్షణ భాగ్యాన్ని పొందుకున్న మనం మరలా పాపంలో కలిసిపోతున్నాం అంటే, మళ్ళా లోకంతో కలిసి జతపనివారిగా ఉండిపోతున్నాం అంటే దానికి కారణం ప్రార్థన జీవితం అయిపోయింది, తగ్గిపోయింది. ఒక తండ్రి తన కుమారుని పట్టుకుని వస్తాడు. నా కుమారుడు దెయ్యములతో పట్టినవాడు, ఇదిగో ఈ దెయ్యములు ఆయన ఒకసారి అగ్నిలోనే ఇంకొకసారి నీళ్ళలోనే పడిచేస్తున్నాయి. అనేక మందికి వెళ్ళాను, దగ్గర చూపించాను, ఎవరో కూడా నా కుమారుని స్వస్థపరచలేదు. ఆఖరికి నీ శిష్యులు కూడా స్వస్థపరచలేదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారు? నువ్వు నమ్ము సరిపోతుంది, నువ్వు నమ్మితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. దానికి ఈయనేమంటాడు? ప్రభువా నేను నమ్మలేను అంటాడు. నా నమ్మకం, నా విశ్వాసం కొంచెం నీరు గారిపోయింది. ఎందుకంటే చాలా మంది దగ్గరికి వెళ్ళాను, స్వస్థపరచమని అడిగాను, ఎవరో స్వస్థపరచలేదు. చివరికి శిష్యులు కూడా స్వస్థపరచలేదు. ఇంత జరిగితే నేను ఎలాగైనా విశ్వసించాలి? నా కుమారుడు స్వస్థపడతాడని నేను ఎలా నమ్మాలని అంటే,
యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట ఏంటి? నువ్వు నమ్మువానికి సమస్తమును సాధ్యమే. దానికి ఈయనన్న మరొక మాట ఏంటంటే, ప్రభువా నేను నమ్మగల కృపని సహాయాన్ని దయచేయి. ఈ మాట చాలా బలాన్ని ఇస్తుంది నాకు. ఒకసారి బాధ వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు ఎంత మోకరించి ప్రార్థన చేసుకున్నా విశ్వాసం ఉండదు. పరిస్థితులు మారుతాయన్న నమ్మకం నాలో కలగదు. అప్పుడు ఈ మాట గుర్తుకొచ్చి, ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని ఇచ్చేవాడు కూడా దేవుడే కదా, ముందు అది నాకు ఇవ్వు ప్రభు, నేను తర్వాత ప్రార్థన చేస్తానంటాను. దేనికి మహింకల్ని కాక. హల్లెలూయా. విశ్వాసము నమ్మకంతో ప్రార్థన చేయ సత్తా నీకు లేకపోతే ఆ విశ్వాసము నమ్మకం కోసం ప్రార్థన చేయి. ఆ విశ్వాసంతో దేవుడు మనల్ని బలపరుస్తాడు. మూడోదిగా చివరిగా ఏం చేయాలి అంటే, పట్టుదలతో ఆయన వైపు తిరగాలి. ఏం చేయాలండి? పట్టుదలతో ఆయన వైపు తిరగాలి. అలా పట్టుదలతో ఆయన వైపు తిరిగినప్పుడే మన రక్షణ భాగ్యాన్ని కాపాడుకోగలం. మన రక్షణ ఉన్నతమైన బహుమానాన్ని ఇతరులకి పంచిపెట్టగలం. ఎప్పుడైతే ఈ 3 కార్యాలు మనలో సంపూర్ణమవుతుందో, ఒకటి మనం రక్షింపబడతాం, పశ్చాత్తాపం చెంది ఆయన ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని పొందుకుంటాం. 2 ప్రార్థనా జీవితంలో కొనసాగుతాం. 3 పట్టుదలతో ఆయన వైపు తిరుగుతామో మనము లోకం నుంచి వేరుగా బ్రతుకుతాం, నమ్మకస్తులుగా ఉంటాం, మనం ఇతరులకు దీవెనకరంగా మారుతాం. దేనికి మహింకల్ని కాక. హల్లెలూయా. అప్పుడు నీ సజీవమైన సాక్ష్యమే గొప్ప సువార్తని ఇతరులకే ప్రకటిస్తాడు. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశ్రయించిన గాక. మనందరం లేచి నిలబడదాం, ప్రార్థనతో ఈ ఆరాధనని ముగించుకుందాం. ప్రభా, ఈ దినాన్న ఈ సమయాన్ని మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. అపోస్తలులైన పౌలు గారు అనేక మందికి సువార్త ప్రకటించి అనేక మందిని వెలిగించగా, ప్రభా మీ నామము మహింపరచబడింది తండ్రి. అట్టి రీతిగా నేను మిమ్మల్ని మహింపరచడానికి సహాయం చేయండి. నేను వెలుగుతూ ఇతరులను వెలిగించట్లో కృప చూపించండి, సహాయం చేయండి. ఇదిగో పశ్చాత్తాపంతో మీరు ఇచ్చే రక్షణ భాగ్యాన్ని నేను పొందుకోవడానికి, ప్రార్థన జీవితంలో నేను కొనసాగడానికి, పట్టుదల కలిగి మీ వైపు తిరగడానికి సహాయం చేయండి. ప్రభా, ఇలా చేయగా మీలో స్థిరపడతారని మీ వాక్యం సెలవిస్తా ఉంది నాయన. ఇతరుల కంటే వేరుగా మేము జీవిస్తామని మీరు మాతో మాట్లాడారు నాయన. ఇతరుల కంటే భిన్నముగా మేము ఉండడానికి సహాయం చేయండి, కృప చూపించండి. ఇతరుల కంటే వేరుగా మేము జీవించడంలో సహాయం చేయండి. ప్రభా, అపోస్తలులైన పౌలు ఏ రకంగా అనేక మందిని మీ వెలుగులో నడిపించాడో, ఆ రకంగా నేను కూడా అనేక మందిని నేను వెలుగుతూ అనేక మందిని వెలిగించడానికి సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను నాయన. వందనాలు మీకే, స్తుతులు మీకే, స్తోత్రాలు మీకే చెల్లించుకుంటా ఉన్నాను. ప్రభా, ఆయన దీవెనకరంగా ఉంటూ అనేక మందికి ప్రభు దీవెనకరంగా మారాడు. ప్రభా మేము కూడా మా నమ్మకాన్ని కాపాడుకోవడానికి, ఇతరులకి దీవెనకరంగా మారడానికి సహాయం చేయండి. మా సాక్ష్యాన్ని కాపాడుకోగల కృపని, దయని, సహాయాన్ని మీరే మాకు సమకూర్చమని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను నాయన. ప్రభా, దీవెనకరంగా మేము మారడానికి సహాయం చేయండి. బంధకాల నుంచి విడిపించబడ్డాం అని ధైర్యంగా ఇతరులకు చాటి చెప్పే యోగ్యతను మాకు అనుగ్రహించండి. ప్రభా, మరలా అదే బంధకాల్లో మేము కొనసాగుతున్నామేమో నాయన. చేస్తున్న పాపంలోనే మేము చేస్తూ మా జీవితాలను విచ్ఛిన్నం చేసుకున్నామేమో ప్రభా. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మా జీవితాలని దర్శించండి. ప్రభా, మీ మహిమార్థమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం. ప్రభు, మా సంఘాన్ని దీవించండి, ఆశ్రయించండి, చిన్న బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టని స్వస్థపరచండి. కష్టాలు ఉన్న వారిని లేవనెత్తుకోండి. ఇంకా ఉద్యోగాలు లేక, విషయాలు లేక అనేక మంది సతమతోతో ఉన్నారు నాయన. అసాధ్యమైనది ఏది లేదు నాయన. నువ్వు నమ్ము అని సమస్తమును సాధ్యమని మీ వాక్యం సెలవిస్తా ఉంది నాయన. ప్రభా, ఆ నమ్మకము, ఆ విశ్వాసం మాలో లేనప్పుడు ఆ నమ్మకాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి తిరిగి మీరే సహాయం చేస్తారన్నారు నాయన. అట్టి సహాయం మాకు అనుగ్రహించండి. విశ్వాసంలోను నమ్మకంలోనూ మమ్మల్ని స్థిరపరచండి. విశ్వాసం కలిగిన కన్నులతో మిమ్మల్ని మేము చూడడానికి, ఉన్నతమైన ప్రార్థనలు మేము చేయడానికి కృప చూపించుకోండి. అలా విశ్వాసంతో చేసిన ప్రార్థనలు బట్టి పరిస్థితులు మారుతాయి అన్నారు నాయన. అందుని బట్టి మీకు స్తోత్రములు, ప్రభావములు చెల్లించుకుంటా ఉన్నాం. మా పరిస్థితులను మార్చండి, ఈ సంఘాన్ని అభివృద్ధి చేయండి, ఆశ్రయించండి. నూతనంగా వస్తున్న వారిని మీరు పట్టుకోండి ప్రభా. మీ వాక్యం చేత వారిని నింపండి ప్రభా. మరలా మీ సన్నిధిలో గడపాలన్న ఆశని, ఆలోచనని, సౌలభ్యాన్ని, వెసులుబాటుని వారికి అనుగ్రహించండి ప్రభా. ఏ ఒక్కరు మీ సన్నిధి నుంచి దూరం అయిపోకుండా ప్రతి ఒక్కరు మీ సన్నిధిలో వర్ధిల్లడానికి, మీరు ఇచ్చే ఈవులను పొందుకుని మీ సాక్షులుగా సంఘంలో, సమాజంలో నిలబడడానికి కృప చూపించండి, సహాయం చేయండి. వందనాలు మీకే, స్తుతులు మీకే, స్తోత్రాలు మీకే చెల్లించుకుంటూ ప్రభా, మా సాక్ష్యాన్ని కాపాడుకోవడంలో మీరు కృప చూపించుకోమని, పశ్చాత్తాపం కలిగి, ప్రార్థన జీవితం కలిగి, పట్టుదలతో మీ వైపు తిరిగినప్పుడు ప్రభా, లోకం నుంచి మేము వేరుగా ఉండటంలో మీరు సహాయం చేస్తారు, నమ్మకంగా ఉండడంలో మీరు సహాయం చేస్తారు, ఇతరులకి దీవెనకరంగా మారడంలో మీరు సహాయం చేస్తారు ప్రభా. ఇటు ఆశీర్వాదాలన్నింటినీ మేము పొందుకుని సజీవమైన సాక్షులుగా మేము వెలుగుతూ అనేక మందిని వెలిగించట్లో కృప చూపించి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే చేయము, ప్రవేశ రక్తమే చేయము, ప్రవేశనామంలో సంపూర్ణమైన విజయం కలిగాక, అపవాదికులు నాశనం కలిగాక, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్నిన సహవాసము, ఆయన సన్నిధి సదాకాలము మన సజీవమైన సాక్ష్యాలకి, జీవితాలకి, మనకు తెలిసిన వారికి, సంఘాలకి తోడై నడిపించిన గాక, ఆమేన్. అందరికీ వందనాలు.